వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక ప్రజెంట్ ఇవాళ మన స్టూడియోలకి రామరాజ్యం వ్యవస్థాపకులు, ఇక మీకు అందరికీ పేరు తెలిసే ఉంటుంది. ఇట్లా ఒక్క రోజుల ఒక స్టారే వెలిగిపోయినరు. సోషల్ మీడియా అటెన్షన్ మొత్తం ఆయన పైనే. ఇంకా ఆయనని పోలీస్ స్టేషన్ వచ్చే వరకు కూడా ఆ పేరు ఇట్లా అందరు కూడా జపం చేశారు. అసలుకి ఇన్ని రోజులుగా లేనిది వీరరాఘవరెడ్డి ఒక్కసారిగా ఎందుకు ఇట్లా ఎక్స్పోజ్ అయ్యారు? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. అమ్మ నమస్తే తల్లి. సార్ అనాలా అన్న అనొచ్చా? అన్న అంటే సంతోషంగా ఉంటుందమ్మా. మాకు సొంత తోడబుట్టిన చెల్లెలు లేరు, అన్న అంటే చాలా సంతోషమేనమ్మా, అన్నయ్య అంటే అని. అన్న అసలు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒక్కసారి ఇట్లా రంగరాజన్ గారి పైన దాడి అనొచ్చా, లేదంటే ఆయన టార్గెట్ చేసిర్రు అనొచ్చా? ఆ ఘటన తర్వాత వీరరాఘవరెడ్డి అంటే ఇరు దేశాలతో పాటు ఎక్కడో ఉండే తెలుగు వాళ్ళకు కూడా మీరు పరిచయం అయిపోయారు. ఎందుకంత ఫేమ్ అయినరు అంటే అమ్మ, అప్పుడు ఆ సందర్భంలో చిలుకూరు రంగరాజన్ గారు ఏమైతే బయట చెప్పున్నారో, ఆయన ఈ ముఖ్యమంత్రులతోటి, తర్వాత అపోజిషన్ లీడర్స్ తోటి ఇట్లా నా మీద దాడి చేశారు, నేను ఆలయంలో ఉన్నాను, నేను ఆ కారణంగా నన్ను కొట్టేసి వెళ్ళిపోయారు అన్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అరే ఇదేంటి, మన గుడిలో పూజారిని కొట్టి వెళ్ళిపోతారా, ఇది ఎంత అన్యాయం ఇది అని చెప్పేసి ఎవరైనా బాధపడతారు. దానికి తగ్గట్టు ఎక్కువ మంది స్పందించడం వల్ల ఈ ఇష్యూ పెద్దగా జరిగి అసలు అక్కడ ఏం జరిగింది, వారి వెర్షన్ విందాం అనేటువంటి ఆతృత కానీ అవసరం కానీ ఎవరికి బహుశా చాలామందికి లేకపోయిందేమో. రేవంత్ రెడ్డి గారే స్వయంగా కఠినమైన చర్యలు తీసుకోమని డీజీపీకి మేము ఆదేశాలు ఇచ్చాము అని ఆయన అనేసరికి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపోజిషన్ లీడర్స్, సెంట్రల్ మినిస్టర్స్ ఇలాంటి వారు అందరూ స్పందించే సమయానికల్లా ఇది ఏదో పెద్దగా జరిగిపోయింది, ఏం జరిగిందని కొంత సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు అవ్వటం వల్ల ఆ రకంగా వచ్చి ఉండొచ్చేమో తల్లి. అంటే కరెక్ట్. రంగరాజన్ గారి పైన ఆ ఘటన జరిగే కంటే ఒక వారం రోజుల ముందు ఏంటంటే భూలక్ష్మి అమ్మవారి ఆలయంలో అర్చకులపైన యాసిడ్ దాడి జరిగింది. సో ఆ తర్వాత రంగరాజన్ని టార్గెట్ చేశారు. సో ఏంటి నిజంగా టార్గెట్ చేసి ఈ అర్చకుల మీద యాసిడ్తో దాడి చేస్తే వారిని కూడా ముఖ్యమంత్రులు అవి వెళ్ళి పరామర్శించారమ్మా? అడుగుతున్నాను, నాకు తెలియదు. ఎక్కడ కనిపించలేదు. వరంగల్లో ఒక అర్చకుని చంపేశారటమ్మా. అట్లాంటివి చాలా జరిగినాయి దారుణాలు. మరి భయంస అల్లర్లలో హిందువులను ఓచుకోత కోసేశారు. ఇవి ఎక్కడ కూడా కనిపించలేదు అనుకోండి అమ్మా. సరే, ఏది ఏమైనప్పటికీ దాడి అనేది కాదమ్మా, మేము అనేక ఆలయాల చుట్టూ తిరుగుతున్నాము. ఉదాహరణకి ఇప్పుడు నాకు స్వార్థం ఉండిపోయింది. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఈ భూమి వదిలిపెట్టి వెళ్ళటం అనేది ఓ రోజు సత్యం. ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు అమ్మ. ఇంకో మహా అయితే ఈ శరీరంలో 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటా. ఆ తర్వాత ఈ శరీరంలో ఉన్న పెద్ద ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మన పిల్లలకి ఏదైనా ఒక మంచి ఆస్తి ఇచ్చి వెళ్ళాలి, ఆ ఆస్తి ధర్మాన్నే స్థాపించి వెళ్ళగలిగితే బాగుంటుంది అని ఏదో చిన్న స్వార్థంతో అసలు ధర్మస్థాపన ఎవరు చేయాలి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగితే ధర్మస్థాపన జరిగినట్టే. ఈ కోర్టులు పోలీస్ స్టేషన్లు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తున్నాయా? రాజ్యాంగం లేదు. చేస్తున్నాయా? అది చేస్తే సుమారు 1 కోటి ఎకరాల పైనే దేవాలయాల భూములు భారతదేశ వ్యాప్తంగా అన్యాక్రాంతం అయిపోయి ఉన్నా మరి ఆ కోర్టులు ఎందుకు వాటి మీద చర్య తీసుకోలేకపోయినాయి? పోలీస్ స్టేషన్లు ఎందుకు చర్య తీసుకోలేకపోయినాయి? ఇప్పుడు మీరు చెప్తున్న రాజ్యాంగమే ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఫిరాయింపులు జరిగితే వారి పదవి పోతుంది అని అంటున్నారు. మరి అంటే నేను ఈ స్టేట్ ఆ స్టేట్ అంటలేదమ్మా, తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా సరే, ఇక్కడ వారు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఎమ్మెల్యేలు షిఫ్ట్ అయిపోయి ఫిరాయింపు చేసి మంత్రులు అయిపోయారు. గవర్నరే ప్రమాణ స్వీకారం చేయించారు. మరి ఆ షెడ్యూల్స్ ప్రకారంగా వారు ఆ పదవిని కోల్పోతారట కదా వారు. మరి ఎందుకు వారితో మంత్రులు చేయించారు? ఇది ఆంధ్రాలో జరిగింది, తెలంగాణలో జరిగింది, ఇంకా అనేక రాష్ట్రాల్లో జరుగుతుంది. మనం పేరుకు రాజ్యాంగం అని చెప్పి అంటున్నాం తల్లి. అమ్మ, సహారా ఇండియా అనే కేసు ఒకటి ఉంది. 13 కోట్ల మంది బాధితులు, 15 లక్షల మంది ఎంప్లాయీస్, 5,000 బ్రాంచెస్, 3 లక్షల కోట్ల స్థిర చరాస్తులు. 13 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్గా ఉంది. ఇప్పటికి సుమారు 20 లక్షల మంది 25 లక్షల మంది ఆ కస్టమర్స్ చనిపోయి ఉన్నారు. కోర్టుల్లో న్యాయం ఎక్కడ జరుగుతుందమ్మా? దుష్ట శిక్షణ కోర్టులు చేయాలి, కానీ దురదృష్టం తప్పు చేసి కోర్టుల్లో మనల్ని రక్షిస్తే కోర్టులు అని చెప్పేసి చక్కగా మర్డర్లు చేసినా మానభంగాలు చేసినా వారు స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారు. మీరు గట్టిగా డబ్బు ఖర్చు పెట్టగలరా? మీరు మర్డర్ చేస్తే కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు అవుదమ్మా. ఏదో సూసైడ్ అనో లేకపోతే యాక్సిడెంట్లు అని చెప్పేసి వారు లంచాలు తినేసి ఆ పోలీసులు కూడా అలా తయారయ్యే పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. పలానా పోలీస్ స్టేషన్కి పలానా ఏరియాకి నేను ఎస్హెచ్ఓగా వెళ్తే నాకు అక్కడ ఎంత ఇన్కమ్ వస్తుంది,
ఫలానా ఏరియాకి నేను ఒక డిఎస్పీగా వెళ్తే నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, ఫలానా జోన్కి నేను డీసీపీకి వెళ్తే నాకు ఇన్కమ్ వస్తుంది అని చెప్పి లంచాలు ఇచ్చి వారే ట్రాన్స్ఫర్లు చేయించుకునే పరిస్థితుల్లో ఉన్నారని అనేక కథనాలు మనమే విన్నామమ్మా. చాలామందికి తెలిసిన విషయం అనుకోండి అమ్మ ఆ ట్రాన్స్ఫర్లు ఎలా జరుగుతున్నాయి అనేది కూడాను. అంటే ఒకవేళ నా మాట చాలామందికి రుచించకపోవచ్చు, సామాన్యుడికి న్యాయం దొరికే పరిస్థితి మన వ్యవస్థలో ఇప్పుడు లేదమ్మా. పోలీసులు ఓకే, మరి న్యాయ వ్యవస్థ ఉంది కదా, వందలాది మంది జడ్జిలు, న్యాయ వేలాది మంది లాయర్లు. న్యాయ వ్యవస్థ ఇంకా గట్టిగా కళ్ళు మూసుకుందమ్మా. ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పిస్తే 219 ఐపీసీ ప్రకారంగా 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉందంట. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ న్యాయమూర్తి మీద 219 ఐపీసీలో ఆ సెక్షన్లో కేసే నమోదు అవ్వలేదు. అక్కడ దాకా ఎందుకు, నిన్నగాక మొన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో గుట్లుగా కట్టలు కాలిపోతున్నాయి అని చెప్పేసి ఆ న్యూస్ అంతా మనం చూసాము. ఒక ఎఫ్ఐఆర్ నమోదైందా ఆయన మీద? పోనీ అరెస్ట్ అయ్యాడు ఆయన ఏమన్నా? ఆ డబ్బు ఎక్కడిది ఎవరన్నా మనకు బహిరంగ బయట పెట్టారా? ఇన్ హౌస్ ఎంక్వైరీ ఎవరికీ తెలియదు. బయట పడిన దొంగ, బయట పడని దొంగలు ఇంకెంతమందో న్యాయ వ్యవస్థలోనే. సో న్యాయ వ్యవస్థ దొంగ అంటున్నారు. అంటే ఎక్కడైనా కొంచెం మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు అమ్మ, నేను అందరినీ ఆ ఘాటును కట్టేయట్లేదు, మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు. సల్మాన్ ఖాన్ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత ఆయనకి శిక్ష వేసింది లోయర్ కోర్టు, హైకోర్టు స్టే ఇచ్చేసి కేసు కొట్టేసింది. మరి వీర రాఘవరెడ్డి ఎవరన్నా నువ్వు? అమ్మ నేను ఎవరున్నాను తల్లి, మహిపాల గోత్రంలో పుట్టినటువంటి ఒక సామాన్యుడిని, త్యాగరాజు బంటుని, శమన వైరికి బంటుని అమ్మ. అంతకు మించి నాకు చెప్పుకోవడానికి ఏమి పరిచయం ఏమీ లేదు తల్లి. కానీ ఇరు తెలుగు రాష్ట్రాలలో కూడా పరిచయం లేని వ్యక్తి రంగరాజన్ గారు అనగానే వీర రాఘవరెడ్డి గారు అనే పేరు చెప్తున్నారు. ఏమిటికి మీ ఇద్దరి మధ్యలో ఏమైనా లడాయిలు ఉన్నాయా? ఏమీ లేవు తల్లి. మరి ఎందుకు ఆయన టార్గెట్ చేశారు అట్లా మీరు? ఏమీ లేదమ్మా, ఇప్పుడు మీకు చెప్పాను కదా తల్లి, ఏదైనా ఒక ధర్మస్థాపనార్థం మనం పని చేసి వెళ్ళాలన్న ఉద్దేశంతో అనేక రాష్ట్రాలు భూమి అంతా తిరుగుతున్నప్పుడు చాలా విషయాలు గమనించున్నామమ్మా. మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ వారి ప్రార్థనా మందిరాల్లో వారి బోధకులు చక్కగా బోధిస్తున్నారు. మసీదుకి ఒక 1000 మంది వచ్చినా, చర్చికి ఒక 500 మంది వచ్చినా అసలు వారి యొక్క మతాన్ని ఎలా విస్తరించుకోవాలి, వారి సంస్కృతిని ఎలా విస్తరించుకోవాలి అనే దాంట్లో చక్కగా ప్రణాళిక వేసుకువెళ్తున్నారు. మీరు నేను గుడికి వెళితే మనకు కూడా అక్కడ బోధకులు ఉన్నారు, వారిని మనం అర్చక పురోహితులు అంటున్నాం మనం. మరి అట్లాంటి బోధన మనకి మన దేవాలయాల్లో జరగట్లేదు. ఉదాహరణకి మన అందరం బంధువులమే, మీది ఏ క్యాస్ట్ అన్న అవ్వచ్చు, మాది ఏ క్యాస్ట్ అన్న అవ్వచ్చు, రెడ్డి కమ్మ కాపు మాల మాదిగ కమ్మరి కుమ్మరి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య, వీళ్ళందరిలో ఉండే గోత్రాలు ఒకటే, మన అందరూ బంధువులమే అని బోధించాల్సిన బాధ్యత ఈ అర్చక పురోహితులకు ఉంది. అలాంటి బోధన ఏమి అక్కడ జరగట్లేదు. ఈ భూమి మాది, 500-600 సంవత్సరాలు ఈ భూమిని మా ముస్లిమ్స్ మేము పరిపాలించాం కాబట్టి వక్ఫ్ బోర్డు పేరుతో మేము ఈ భూమిని స్వాధీనం చేసుకుంటాం అని చక్కగా వారు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులదని రాముడు ఎప్పుడో చెప్పాడు. ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు, ఆ గోత్రికులకి మనకున్న బంధుత్వం ఏమిటి? యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఓ భరతవంశీయ అని అర్జునుడిని కృష్ణుడు స్వయంగా పిలిచాడా? అయితే ఈ భరతవంశీయులు ఇప్పుడు ఏ గోత్రంలో ఉన్నారు, వారికి మనకున్న బంధుత్వం ఏమిటి? ఇట్లాంటి బోధ అనేది మన ఆలయాల్లో జరగట్లేదు. అలా జరిగి ఉంటే ఇదిగో ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు ఎప్పుడో చెప్పాడు, అందుకు సజీవ సాక్ష్యంగా ఈ గోత్రాల్లో ఇక్ష్వాక వంశీయులు ఉన్నారు. ఏ భరతుడు ఏ లేడన్న పేరుతో ఈ భూమికి భారతదేశంగా పేరు వచ్చిందో ఆ భరతవంశీయులు ఈ గోత్రాల్లో సజీవంగా ఉన్నారు. ఈ భూమి మాది, 500-600 సంవత్సరాలు పరిపాలించిన మీరే ఈ భూమిని క్లెయిమ్ చేసుకుంటే లక్షల సంవత్సరాల నుంచి మేము భూమిని పరిపాలించామన్న సాక్ష్యంగా ఈ క్షేత్రాలు ఈ గోత్రాలు సజీవంగా ఉన్నాయి అని బోధించాల్సిన బాధ్యత మన అర్చక పురోహితులది. ఈ పని వారు అక్కడ దేవాలయాల్లో చేయటం లేదు. కాబట్టి మేము ప్రతి ఆలయానికి తిరుగుతూ ప్రతి ప్రదేశానికి వెళ్ళి అడుగుతున్నాం, అయ్యా గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే, ఈ విషయాన్ని మీరు భక్తులకు బోధిస్తున్నారా? గోత్రాలు చెప్తాం మేము వచ్చి మీకు, మా అర్చనప్పుడు లేకపోతే అక్కడ పూజలు పునస్కారాల్లో మా గోత్రాలు చెప్తాం. ఆ గోత్రాల్లో ఉండే ప్రవర్లు మీరు గమనించారా? మీరు వారికి బోధిస్తున్నారా? 2040-47 కల్లా ఈ భూమిని మేము స్వాధీనం చేసుకుంటాం, మా దేవుడి రాజ్యం చేస్తామని ఒక మతం, లేదు మేము మా సంస్కృతిని వ్యాప్తి చేసుకుని మా దేవుడి రాజ్యం చేస్తాం 2050 కల్లా అని ఇంకో మతం. వారు చక్కగా ప్రకటించుకున్నారు. దాన్ని అడ్డుకోవడం కోసం, మన సంస్కృతిని కాపాడుకోవడం కోసం మరి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా చెప్పండి, మేము సహకరిస్తాం.
లేదా మా దగ్గర ప్రణాళిక ఉంది, మీరు సహకరించండి. అన్న నువ్వు అడిగిన క్వశ్చన్స్ సమాధానం చెప్పకపోతే ఇప్పుడు నేను కూడా ఉన్నా, నేను కూడా హిందువుని, పోతాను దండం పెట్టుకుంటాను, రోజుకి మంచో చెడో ఏదో జరిగినప్పుడు 10 సార్లు 11 సార్లు 20 సార్లు నాకు లెక్క పెట్టుకోలేను కాబట్టి అట్లా చెప్తున్నా. మంచి జరిగినా చెడు జరిగినా ఇంకేది జరిగినా ఏదైనా గబాల్ని ఏదైనా రామరామ అనుకుంటా బస్ అంతే. గోత్రాలు తెలియకపోతే కొడతారా అన్న పోయి అని మీరు అడిగిన క్వశ్చన్స్ చెప్పకపోతే కొడతారా? నాకు కూడా ఎరకలేదు. నాకు దేవుడికి దండం పెట్టుకునే తెలుసు, తర్వాత ఆఫీస్కి వచ్చడం తెలుసు, తర్వాత నా సంసారం నా పిల్లలు అవి చూసుకునేదే తెలుసు. తెలియకపోతే కొడతారా? కాదు తల్లి, ఎందుకు కొట్టిరు మరి? అనేక దేవాలయాలు తిరిగాం, అనేక మంది అర్చకుల్ని పురోహితుల్ని కలిసాం. ఎక్కడైనా కొట్టేరు అనే వివాదం వచ్చిందా? దురుసుగా ప్రవర్తించారనే వివాదం వచ్చిందా? అయితే ఇక్కడ ఈ సందర్భంలో చిలుకూరు ఆలయానికి వెళ్ళే సమయానికి మేము ఆ అర్చకులను చూసే సందర్భంలో ఆయన ఉండకూడని స్థితిలో, ఉండకూడని ప్రదేశంలో, ఉండకూడని సమయంలో ఉన్నాడండి ఆయన. ఆయన ఇల్లు గుడి పక్కనే, ఆయన ఇంట్లో కూడా ఉండొద్దు అంటారా? ఎట్లా మీరు చెప్పింది మంచి మాటే తల్లి. నిజానికి ఆయన ఇల్లు అయితే ఆయన ఇంట్లో ఎలా అన్నా ఉండొచ్చు, దానికి మనం ఆంక్షలు పెట్టొద్దమ్మా. కానీ దేవాలయ ప్రాంగణంలో ఆయన ఇల్లు ఉంది అమ్మ. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుంది, ఒక బ్రాహ్మణుడు ఎలా ఉండాలో చెప్తుంది, ఎలా ఉండకూడదో చెప్తుంది. క్షేమో ధమస్ తపః శౌచం క్షాంతిర్జావ మేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఎవరికుంటే వారు బ్రాహ్మణులు, మీకుంటే మీరు బ్రాహ్మణులు. ఇప్పుడు వీటికి విరుద్ధంగా ఆయన ఒక తప్పుడు పని చేస్తూ దాన్ని సమర్థించుకోవడం కోసం మా మీద, నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కునే ప్రయత్నంలో భాగంగా ఆయనే మా మీద దాడి చేశాడు. ఏం తప్పుడు పని చేసిండు ఆయన అసలు? అమ్మ, మేము వెళ్ళే సమయానికి అక్కడ 2 అమ్మాయిలు ఉన్నారు ఆయనతో పాటు. ఒక ఆవిడ పూర్తి నగ్నంగా, ఒక ఆవిడ అర్ధనగ్నంగా. రంగరాజన్ గారు టీషర్ట్ మొత్తం పైకి లేపుకుని, నా కింద పంచ అంతా ఏమీ లేదు ఆయనకి. అంటే మేము డోరు బలవంతంగా నెట్టుకుని లోపలికి వెళ్ళామనుకోండి తల్లి, అక్కడ ఆ గదిలో ఉన్న శబ్దాలు మేము విని రంగరాజన్ గారు లోపల ఉంటారని మేము అనుకోలేదు. అక్కడంతా మద్యం బాటిళ్ళు, తాగి వేసిన గ్లాసులు ఉన్నాయి అక్కడ. ఆయన తిన్న స్నాక్స్ మరి అవి కూడా చల్లాచెదురుగా పడి ఉన్నాయి. మేము గట్టిగా డోరు తెరవటం వల్ల ఆయన కంగారు పడి లేచి వచ్చే సమయంలో ఆయన కాళ్ళు లేకపోతే ఇంకేమైనా తగిలి అవన్నీ చల్లాచెదురుగా పడిపోయినాయో తెలియదు. అవన్నీ చల్లాచెదిరే కింద అంత అసహ్యంగా ఉన్నాయి. అక్కడ వాడి పడేసిన కండోమ్ ఉంది అక్కడ. ఇవి మా సెల్ ఫోన్లు ఏమైనా షూట్ చేసేమని నా సెల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు ఆయన. అందులో అప్పుడు నా సెల్ ఫోన్ కూడా కింద పడి కొంత పగిలింది కూడా. నా సెల్ ఫోన్ అది పోలీస్ స్టేషన్లో సీజ్ అయి ఉంది ఇప్పుడు నా ఫోన్. అది ఆ సందర్భంలో అయిపోయిన తర్వాత మీరు చెప్తున్న మాటలకి ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? అంటే కోర్టుకు కావచ్చు, లేదంటే పోలీస్ స్టేషన్లో కావచ్చు, వాళ్ళు అడిగేది మీకు కూడా ఎరకనే. మీరు ఎన్నో కేసుల సందర్భంలో పొయ్యి ఉంటారు ఏమో, నాకు తెలియదు. కాకపోతే వాళ్ళు అడిగేది సాక్షులు, సాక్ష్యం. మరి ఏముంది మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఈ ప్రూఫ్స్ ఆయనే చెప్పారు, రంగరాజన్ గారే చెప్పారమ్మా. ఆయన శిష్యుల పరంపరతో మాట్లాడారట. ఆయన వీడియో పెట్టారు. రంగరాజన్ గారితో నేను ఒక 1 అవర్ మాట్లాడాను. గురువు గారు మీకు ఇంత అన్యాయం జరిగిందంటే మొదటి పార్ట్ చెప్పలేదు ఆయన. నేను ఈ చండాల పని చేస్తున్నాను, గుడి ఆవరణలో ఈ పని చేస్తున్నానని చెప్పలేదు ఆయన. 2వ పార్ట్ చెప్పారు అంతే. ఆయన నన్ను బెదిరించారు, నేను డబ్బులు ఇమ్మన్నారు, నేను ఇవ్వనన్నాను, వాళ్ళు కొట్టేశారు. అసలు మేము డబ్బులు అడగలేదు. ఇదంతా ఆయన చెప్పేసరికి ఎవరికైనా కోపం వస్తుంది. గురువుగారు మీకు ఇంత అన్యాయం జరుగుతుంది, మేము వెంటనే స్పందిస్తాం, వీడియో పెడతాం అన్నారట ఆయన ఏమో, కేడిఆర్ అని. ఇప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మీకు ఇస్తాం, కావాలితే ప్లే చేయండి మీరు. లేకపోతే ఆయన అన్న మాటలు ఏమిటంటే, ఇంత అన్యాయం జరిగితే మేము స్పందిస్తాం, వీడియో పెడతాం అని గురువు గారితో నేను అన్నాను. వద్దు నాయనా అట్లాంటి స్పందించొద్దు, నా వీడియో వాళ్ళ దగ్గర ఉంది, అది కానీ బయటకు వస్తే నేను తలెత్తుకు తిరగలేని అసహ్యం అయిపోతుంది, ఆ వీడియో బయటికి రాకుండా చూడండి, ఆ వీడియోలు బయటికి రావడం నాకు ఇష్టం లేదు, నేను తట్టుకోలేను అని ప్రాధేయపడ్డారు నన్ను అని ఆయన అంటున్నాడు. ఏ వీడియోలు? ఆ వీడియోలు అసలు 7వ తేదీ జరిగింది దాడి అంటున్నారు. 7వ తేదీ జరిగితే అసలు నిజంగా ఆయన ఏ మద్యం సేవించి ఉండకపోతే అమ్మ అక్కడ చిలుకూరు ఆలయ ప్రాంగణంలో భక్తులు తిరుగుతూ ఉంటారు, కొట్టేసి వెళ్ళిపోయారు అంటున్నారు కదా. ఒక్క ఫోన్ కాల్ పార్కింగ్ వారికి చేస్తే మేము పార్కింగ్ దాటగలమా తల్లి? మేము అలా ఫోన్ కాల్ చేస్తే ఈయన దగ్గరుండే మహిళలు ఆయన తాగేసి ఉన్న స్థితి బయటికి తెలిసిపోతుంది. కాబట్టి అమ్మ సత్యం ఎంత దాగదామన్నా నిప్పులాంటిది బయటకు వస్తానే ఉంటుంది. అది ఆ శిష్యులు ఎవరో మాట్లాడారన్నారు కదా, ఆయన మీతో కమ్యూనికేట్ అయ్యారా? లేదమ్మా, ఆయన వీడియో పెట్టారు. ఆయన వీడియో పెట్టిన దాంట్లో చూసాను. ఎంతవరకైనా మేము వస్తాం, ఏం చేయమంటారని చెప్పి నేను ప్రాధేయపడ్డాను. అప్పుడు గురువు గారు చెప్పిన మాట ఇదే, అయ్యా వీడియోలు బయటకు రాకుండా చూసుకోండి, ఆ వీడియోలు వస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. వీడియోలు వస్తే అంటే మీరు ఆయన కొట్టే వీడియోలు అవి
అంటమ్మా ఆయన మీరు ప్రశ్నిస్తే సమాధానం చెప్పే వీడియోలో వీడియోలు బయటకు వస్తే దరిద్రంగా అవమానంగా మాకుంటుందమ్మా. ఆయనకి ఎంత అసహ్యంగా ఉంటుంది మీకు అర్థమైందో తల్లి. ఇప్పుడు ఆయన కేసు పెట్టినప్పుడు అలాంటి వీడియోలు అనేది ఇది ఇప్పుడు ఈయన చెప్పిన మాట ఏంటంటే ఆ దాడి జరిగిన రోజు నైటే మాట్లాడానని చెప్తున్నాడు ఈయన. ఏ దాడి అంటున్నారో ఆ రోజు నైట్ ఆయనతో మాట్లాడాను నేను. మీరు నాకు ఏమన్నా చెయ్యాలనుకుంటే ఆ వీడియోలు బయటికి రాకుండా చూసుకోండి అని నా గురువు గారు మాకు ఆదేశం ఇచ్చిన వాళ్ళని మేము వెంటనే ఏం స్పందించలేకపోయాం అంటున్నారు ఆయన. నిజంగా కొట్టే వీడియోలు అనుకోండి అమ్మ, అవి మాకు అసహ్యంగా ఉంటుంది, ఆయనకి అసహ్యంగా ఉంటుంది. అది అంటే అవి దాడికి సంబంధించిన వీడియోలు అసలే కాదు. కాదమ్మా, కాదు. అంటే మేము స్టార్టింగే ఎంటర్ అయితే ఫోన్తో ఎంటర్ అయ్యాం కదా, ఒక 5 నుంచి 7 సెకండ్లు రికార్డ్ అయ్యి ఉండొచ్చు ఆ వీడియోలు అవి. దాని ఉద్దేశంతో మరి మేము వెనక్కి అలా ఆయన కూడా కాళ్ళు పట్టుకు బ్రతిమలాడారు ఆయన. 2 మహిళల్లో ఒక ఆవిడకి పెళ్లి కాలేదు, అది బయటికి తెలిస్తే పరువు పోతుంది, ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది, ఈ మాటలని చెప్పి బ్రతిమలాడారు ఆయన. ముందు జుట్టు పట్టుకునే ప్రయత్నం చేశారు, తర్వాత కాళ్ళు పట్టుకునే ప్రయత్నం రెండూ చేశారు ఆయన రంగరాజన్ గారు. ఆ సమయంలో అక్కడ కూడా ఆయన పిలిస్తే కనీసం మేము బయటికి గడప దాటి వెళ్ళిన వెంటనే ఆయన భక్తుల్ని కానివ్వండి, వాలంటీర్స్ని కానివ్వండి, పార్కింగ్ స్టాఫ్ని కానీ పిలిస్తే మేము అది దాటి వెళ్ళలేము, ఇది సత్యం. కానీ ఆయన మద్యం మత్తులో ఉన్నారు. ఆ గదంతా కాండమ్స్, తర్వాత చంద్రవందర అయిపోయి మద్యం, ఈ వాసన, 2 మహిళలు, అర్ధన ఇలాంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఎవరిని పిలిచినా ముందు ఆయన భాగవతం బయటపడుతుంది. సో కాబట్టి ఆయన ఎవరిని పిలవలేదు. దానికి ఆయన చెప్పే సమాధానం ఏమిటంటే నాకు వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి రామరాజ్యం.net వెబ్సైట్ చెప్పారు, ఆ రోజంతా వెబ్సైట్ చూస్తూ ఉండిపోయిందని చెప్తున్నారు ఆయన. రామరాజ్యం ఏందన్న ఇది? మీకు చెప్పాను కదా తల్లి, న్యాయస్థానాల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే బాధ్యత న్యాయమూర్తులకు అప్పచెప్పాం మనం. వారందరికీ మనమే మాస్టర్స్, మనమే యజమానులం. భారత ప్రధాన న్యాయమూర్తి కూడా పబ్లిక్ సర్వెంటే, ప్రధానమంత్రితో సహా. దురదృష్టం ఏంటంటే న్యాయస్థానాల్లో కేసులు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా కూడా ఆ పరిష్కారం కావట్లేదు. కానీ వారు చెప్పేది ఏంటంటే కేసులు ఎక్కువైపోయినాయి కాబట్టి మేము పరిష్కరించలేకపోతున్నాం, జడ్జిలు తక్కువైపోయాయి అంటున్నారు. తప్పుడు కేసు పెట్టిన వారి మీద చర్య తీసుకుంటారు అన్న భయం కేసులు పెట్టే వాళ్ళ మీద ఉంటే ఎవరో తప్పుడు కేసులు పెట్టరు. ఆ తప్పుడు కేసులు పెట్టిన వారి మీద 340 CRPC పాత చట్టం కానీ కొత్త చట్టం 379 BNSSలు కానీ ప్రయోగించి చర్య తీసుకోమని వారికి అధికారం ఇచ్చింది. కానీ ఆ పని వారు చేయట్లేదు. ఎవరైతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం మానేసి శిష్ట శిక్షణ దుష్ట రక్షణ చేస్తున్నారో అలాంటి న్యాయమూర్తుల మీద 197 CRPC ప్రయోగించి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4ని ప్రయోగించి తొలగించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ స్టేట్ ఆ స్టేట్ అని కాదు, భారతదేశంలో ఇప్పుడు దాకా ఇది అమలే జరగలేదు. రామరాజ్యం తీసుకొని వస్తే ఏం చేస్తారు కాబట్టి అయ్యా మరి ఇక్కడ పలానా కేసులో ఇంత తప్పుడు తీర్పు ఇచ్చారు ఆ న్యాయమూర్తి గారు, ఆ న్యాయమూర్తి మీద మీరు ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ఎందుకు ప్రయోగించలేదు? 197 CRPC కానీ కొత్త చట్టం BNSS సెక్షన్ 218 కానీ ప్రయోగించి ఎందుకు జైలుకి పంపించలేదు అని అడగటం కోసం ఒక వ్యవస్థ కావాలి. మన దేవాలయాలు భూములు కాపాడుకోవడం కోసం ఒక వ్యవస్థ కావాలి, గో సంరక్షణ కోసం ఒక వ్యవస్థ కావాలి, దేవాలయాల్ని మన సంస్కృతిని ఈ లవ్ జిహాద్ ఇట్లాంటి దాడుల నుంచి రక్షించుకోవడం కోసం ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ రామరాజ్యం అవ్వాలి అన్న ఉద్దేశం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండి కూడా 10 లక్షల ఎకరాలు దేవాలయాల భూమి అన్యాక్రాంతం అయిపోయి ఉంది 2 రాష్ట్రాల్లో. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేసిందమ్మా? అయితే రామరాజ్యం వెనక్కి తీసుకొని వస్తుందా? తప్పకుండా తీసుకురావాలన్న సంకల్పం తల్లి అంతే. సో రామరాజ్యం ఆ భూములన్నీ వెనక్కి తీసుకురావాలంటే ఒకే ఒక వ్యక్తి మా ముందు కనిపిస్తున్నారు. అంటే ఇది ఒక్క వ్యక్తితో అయిపోతుందని నేను అంటలేదు తల్లి, మీ సైన్యం కూడా ఉంది. ఒక్క వ్యక్తితో అయిపోతుందని నేను అంటలేదమ్మా. మనకి అన్యమత ప్రార్థనా మందిరాల్లో, మసీదుల్లో, చర్చిల్లో వారి బోధకులు ఉన్నట్టే మనకు కూడా ప్రార్థనా మందిరాలు ప్రతి గ్రామంలో ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో అర్చకులు పురోహితులు లేనటువంటి వ్యవస్థ లేకుండా ఏ గ్రామం లేదు. వారి అన్యమత ప్రార్థనా మందిరాల్లో వారు బోధన చేసినట్టే మన ప్రార్థనా మందిరాల్లో అర్చక పురోహితులు కూడా ఊరికి ఒక్కడిని క్షాత్రం కలిగిన వారిని, భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో చెప్పబడిన క్షాత్రం అనే లక్షణాలు కలిగి ఉన్న వారిని ఊరికి ఒక్కరిని ఎంపిక చేసి అదే ఊరిలో ఈ వైశ్య పరంపర శూద్ర పరంపర కలిగిన వారిని పోషకులుగా చేసి
ఈ క్షత్రియుని మనం కాపాడుకుంటే 27,800 గ్రామాలు 2 రాష్ట్రాల్లో ఉన్నప్పుడు 27,800 మంది మనం సైన్యం అవుతాం. ఒక్కసారి మనం వేల స్థాయిలో సైన్యం అయినప్పుడు దేవాలయాలను కాపాడుకోలేమా? భయంస అల్లర్ లాంటి విషయం జరిగినప్పుడు పట్టుమని ఎవరో 10,000 మంది కూడా రాని పరిస్థితి అమ్మ. ఇవి ప్రత్యేక సైనిక వ్యవస్థ వీరికి కూడా ఉంది. వీరి ధర్మస్థాపన కోసం ఆడపిల్లల్ని లవ్ జిహాద్ పేరుతో ట్రాప్ చేసిన, ఇంకో రకంగా అఘాయిత్యాలు చేసిన, మన భూములు లాక్కున్న, రకరకాల పేరుతో లాక్కున్న, మనకు వ్యవస్థ ఏముందమ్మా? వారికి ఉండే యూనిటీ మనకు లేదు. దానికి కారణం ఏమిటి? మన ప్రార్థనా మందిరాల్లో మనకు అలాంటి బోధన జరగట్లేదు. మీరు గుడికి వెళ్తే ఈ అర్చన చేసుకోండి, ఈ పూజ చేసుకోండి, ఈ యజ్ఞం చేసుకోండి, యాగం చేసుకోండి తప్ప, అమ్మ ఇగో మీరు అసలు ఎవరు, మీ గోత్రం ఏమిటి, ఇగో వీరిది ఈ గోత్రం, వీరు మనందరూ బంధువులమే, మనకు ఐకమత్యం ఇలా ఉండాలి, క్యాస్ట్ల ప్రకారం మనం విడిపోవద్దు. ఎక్కడ మా ఊర్లో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో జరిగిందమ్మా. ఒక అబ్బాయి మంగళ అబ్బాయి అని చెప్పేసి ఊర్లో 2-3 మంగళ కుటుంబాలు ఉన్నాయి. ఏదో నువ్వెవరో ఇంకో అపోజిషన్ పార్టీ కొడుతూ నువ్వు కలిపి టీ తాగుతావు అని చెప్పేసి ఏదో కోపం తెచ్చుకుని మంగళ పేరుతో దూషించి ఆ అబ్బాయిని తరిమేసిన ఘటన జరిగింది. ఎందుకు? ఈ మంగళ వల్ల పైడిపాల గోత్రం ఉంది, పసుపులేటి ఇంటి పేరుతో అబ్బాయిది పసుపులేటి ఇంటి పేరు, ఆ అబ్బాయిది పైడిపాల గోత్రం. ఈ కొట్టేసిన రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పోతంశెట్టి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది, కాపుల్లో పాటంశెట్టి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది, చౌదరీస్లో కంబంపాటి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది, మనందరూ బంధువులమే అని చెప్పే బాధ్యత అర్చక పురోహితులది. వారు ఇలా చెప్పకపోవటం వల్ల మనం ఇలా కులాల కింద మనం విడిపోయి ఉన్నాం తల్లి. మనం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఒక తల్లి పిల్లలు. మృగమదలామ శుభ నీతిల వర జఠాయు మోక్ష ఫలద పవమాన సుతుడు నీదు మహిమ దెల్ప సీత తెలిసి వలచి సొక్కలేదా రీతి నిన్ను కనకన రుచిర కనకవసన నిన్ను. వాల్మీకి రామాయణంలో జటాయువు శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు రామచంద్రమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా జటాయువు చెప్పాడమ్మా. రామచంద్రమూర్తి బ్రహ్మకు 14 మంది కుమారులు, అందులో ఒక ఆయన మరీచి కశ్యపుడు పుట్టాడు. కశ్యపుడికి 8 మంది భార్యలు. మొదటి భార్యకి దేవతలు పుట్టారు, రెండో భార్యకి రాక్షసులు పుట్టారు, 8వ భార్య పేరు మను. ఈ మనుకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు జన్మించారు. ఇది నిజం చేస్తూ కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు, కాశ్యప గోత్రంలో క్షత్రియులు, కసపు అనే గోత్రంలో వైశ్యులు, కాశ్యప గోత్రంలో రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగా, కమ్మరి, కుమ్మరులు ఉన్నారు, మనందరూ బంధువులమే అని చెప్పే బాధ్యత అర్చక పురోహితులు తీసుకోవాలి అని అన్ని ఆలయాలు తిరుగుతున్నాం తల్లి. అలా తిరుగుతూ చిలుకూరు కూడా వెళ్ళాం. అక్కడ ఆయన స్థితి కొంచెం వేరే స్థితిలో ఉండటం వల్ల మేము కూడా కొంచెం కోపడిన మాట అయ్యే వాస్తవమే. కానీ ప్రతి ఆలయంలో ఉండే అర్చక పురోహితులు ప్రతి గ్రామంలో కానీ గ్రామానికి ఒక్క సైనికుడిని కానీ సిద్ధం చేయగలిగితే భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొన్న శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాపే పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం అనేటువంటి క్షాత్రం కలిగిన వారిని కానీ వారు సిద్ధం చేయగలిగితే మనం కూడా మన సంస్కృతిని కాపాడుకోవడం కోసం రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం పెద్ద కష్టం కాదనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నాను తల్లి. ఒక్కడితో అయిపోతుందని నేను కూడా అంటలేదు తల్లి. సో ఎంతమంది సైన్యం మరి రామరాజ్యంలో? అమ్మ కనీసం ఒక 5,000 మంది సైన్యం అవ్వాలని కోరిక 27,800 గ్రామాల్లో. ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది? ప్రజెంట్ సుమారు 100 మంది దాకా ఉంటాం తల్లి. మరి ఏంటి ఆ సైన్యం పని ఏంటి? ఈ సైన్యం ఇంకా సైన్యాన్ని పెంచుకోవటం, ఈ సైన్యం మిగతా అర్చకులు పురోహితులకు వెళ్ళి చెప్పటం, అయ్యా మీ ఊరు నుంచి ఒక సైనికుడిని ఇవ్వండి, ఆ సైనికుడు పోషణ మీ ఊరే చూసుకోవాలి. అట్లా సైన్యం పెరిగితే ఇక మనం గో సంరక్షణ చేయొచ్చు, భూ సంరక్షణ చేయొచ్చు. మనం ఇక్కడ ముందు ప్రధానమైన కల్ప్రిట్స్ ఎవరైనా ఉన్నట్టు వారు న్యాయమూర్తులే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం వారి ఆ పని చేయటం లేదు. కబ్జాకు గురై సుమారు గండిపేట దగ్గర అమ్మ 300 ఎకరాల భూమి ఉంది వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఆనుకుని. ఇది వేల కోట్ల రూపాయల భూమి అట. అది ఎన్ని సంవత్సరాల నుంచి కబ్జాదారుల చెరలో ఉంటుంది. మరి ఇప్పటికీ మీరు పట్టా పహానీలు పాస్బుక్లు చూస్తేనేమో వేణుగోపాల స్వామి పేరే వస్తుంది. కానీ వేరెవరు 300 ఎకరాల భూమి మాది అని చెప్పంటే కోర్టులు ఎంతకాలం కళ్ళు మూసుకుంటే మరి వాళ్ళ దగ్గర పోవచ్చు కదన్నా. మీరు ఇప్పుడు చిలుకూరు రంగరాజన్ గారి దగ్గరికి వెళ్లే బదులు అదేదో అక్కడికి వెళ్తే ఆ వేణుగోపాల స్వామి ఆలయ భూమి కాపాడిన వాళ్ళు అవుతారు కదా. అమ్మా అట్లా మీకు ఒక ఉదాహరణ చెప్పాను. సుమారు 10 లక్షల ఎకరాల పైన అన్యాక్రాంతం అయిపోయినాయి తల్లి.
ఇప్పుడు ప్రతి ఊరు నుంచి ఒక సైనికుడు వచ్చి మనం సైనిక వ్యవస్థగా మారితే అరే వీరు కూడా ప్రాణం ఇవ్వటానికి తీయడానికి సిద్ధమైన స్థితిలో హైందవుల్లో కూడా యోధులు తయారయ్యారు అనే భయం అవతల వారికి వస్తే అన్న మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రాణం ఇయ్యడం తీయడం ఏంది అసలు? అదేంటమ్మా, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకః నచైనం క్లేదయంతి అపో నశోషయతి మారుతః. ఇప్పుడు వారు టెర్రరిస్టులు ఉన్నారు మన ఎక్కడమ్మా పహల్గాం ఘటనలో 27 మందినో 30 మందినో ప్యాంటులు విప్పదీసి, ఏంటి తల్లి ప్యాంటులు విప్పేసి వీరు సుంతి చేయించుకున్నారా లేదా, వీరు ముస్లిమ్స్ అవునా కాదని కాల్చి చంపేశారమ్మా. అదే ముస్లింలు కూడా కొంతమంది హిందువుల ప్రాణాలు కాపాడినరని కూడా చెప్తున్నారు కదా. ఉండొచ్చు తల్లి ఉండొచ్చు, మనం అందరిని ఊహగాటిని కట్టలేము. కానీ వారికి ప్రత్యేక శిక్షణ జరుగుతుంది మదర్సాల్లో. అల్లాని నమ్మని వారిని చంపేయండి అని 1947లో ఆ బోధనల ఆధారంగానే 47లో లక్షల మంది భారతీయుల్ని హైందవుల్ని ఇది మా దేశం ఇది ముస్లింల దేశం అని చెప్పేసి ఎంతో లక్షల మందిని చంపేసి శవాల ట్రైన్లో పంపించారు. ఈ కాశ్మీర్లో 1990-99లోను అప్పుడు ఎవరు కాంగ్రెస్ హయాంలో ఒక ముస్లిం ఆయన హోమ్ మినిస్టర్గా వచ్చాడని వచ్చిన వెంటనే మసీదులో అనౌన్స్మెంట్ ఇచ్చి అల్లాని నమ్మని వారు అందరూ పారిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదా చంపేస్తాం అని చేసి ఓచకోత కోసారని కాశ్మీర్ ఫైల్స్తో మనం సినిమా చూసాం. నేను ఆ కాశ్మీర్లో బాధితులను చాలామంది నేను స్వయంగా పలకరించానమ్మా, నేను వారితో మాట్లాడాను. పహల్గాం పోయినరన్నా అమ్మా పహల్గాం ఇప్పుడు పోలేదు తల్లి. కాశ్మీర్ ఘటన 1990-99లో ఏ ఓచుకోత జరిగిందని మన పెద్దలు చెప్తున్నారు. ఆ సమయంలో జరిగిన బాధితులు పారిపోయి దేశం అంతా స్ప్రెడ్ అయ్యారు కదా, కొంతమంది బాధితులు నేను కలిసి ఉన్నాను. నేను మొన్న జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు పాపం, కుటుంబాలను కూడా చిన్న భిన్నమై అలాని పలకరించేసి వచ్చిరా. వారు ఎక్కడున్నారో నాకు తెలియదమ్మా, కానీ పలకరించి రావటం వల్ల పరిష్కారం రాదు తల్లి. వారు వెళ్ళి పలకరించి వచ్చారా, మీరు స్పందించారా, క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారా, అప్పుడు మీరు ఎక్కడికి, దీంతో పరిష్కారం రాదమ్మా. సమస్య పరిష్కారం ఏమిటి? వారి పవిత్ర గ్రంథం, వారి పవిత్ర గ్రంథం ఏం చెప్తుంది? అల్లాని నమ్మని వారిని చంపేయండి అని చెప్తుందట. ఇది నిజమా అబద్ధమా? అది నిజమైతే నమ్మొద్దు అంటున్నారు కదా. అటు విహెచ్పి కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, హిందూ ఎన్నో సంస్థలు మిమ్మల్ని నమ్మొద్దు అంటున్నాయి. పోనీ నన్ను నమ్మొద్దా? వీర రాఘవ అనే వ్యక్తి హిందువు కాదు, ఒక క్రిస్టియన్ సంబంధించిన సంస్థలు ఆయనను ముందుంచి నడిపిస్తున్నాయి. ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి విరోధి. ఇట్లాంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి కదా. వారు ఎన్ని చెప్పినా అవి తక్కువే. నేను ఎంత చెడ్డవానో నా గురించి నేనే చెప్పుకోగలను. చెప్పండి కదా. పరధనముల కొరకు నొరుల మది కరక బలిపి, పరధనముల కొరకు నొరుల మది కరక బలికి కడుపు నింపదిరిగినట్టి దుడుకూగల నన్నే దొర కొడుకు బ్రోచుర చక్కని ముఖ కమలంబులను సదా నా మదిలో స్మరణ లేకనే దుర్మతాంద జనుల కోరి పరితాపములచే తగిలి నొగిలి దుర్విషయ దురాశలను రోయలేక సతతమ పరాది అయి చపల చిత్తుడనైన. నా గురించి అంత చెప్పినా తక్కువే. మానవతను దుర్లభమనుచు నుంచి పరమానందమొందలేక మదమత్సర కామలోభమోహులకు దాసుడై మోసపోతిగాక మొదటి కొలజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచు ఉంటినిగాక నరాధములను చేరి సారహీన మతములను సాధింపత్తారు మారు. అలాంటి లక్షణాలు కలిగిన నేను నా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారు చెప్పేయని తక్కువ తల్లి, నేను ఇంక అంతకంటే చెడ్డవాడిని. అన్న మీరు ఏం చెప్పారో మీ పాట రూపంలో గింత అర్థమైతే అంతొట్టు, అర్థమయ్యే భాషలే చెప్తే ఏమన్నా నాకు అర్థమవుతుంది. అలా కదమ్మా, నేను మంచివాడినే కాదని చెప్తున్నాను తల్లి. నిజంగా మీ వెనకాల క్రిస్టియన్ మైనారిటీలు నడిపిస్తున్న విషయం వాస్తవమేనా? ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా ఉండాలని కోట్ల రూపాయలు మీకు ఫండింగ్ చేస్తున్న విషయం వాస్తవం కదా? అమ్మ, గోత్రాల ప్రకారంగా మన అందరూ బంధువులమే. ఈ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ మైనారిటీ ఇప్పుడు పెట్టుకున్నాం మనం. మనకు ఉన్న చాతుర్వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. నేను శూద్రుణ్ణి, ఏమిటమ్మా నేను శూద్రుణ్ణి అని చెప్పేసి నేను స్వచ్ఛందంగా చెప్పే మనిషిని నేను. ఇప్పుడు మరి ఎస్సీ ఎస్టీల మీద నాకు అలాగే ఉంటే నేను ఇంకో రకంగా మాట్లాడేవాడిని కదా తల్లి. మన అందరూ బంధువులు అని నేను పెట్టిన వీడియోలు 2-3 years ముందు నా యూట్యూబ్ ఛానల్లోనే చూడండి. ఎస్సీ ఎస్టీ కమ్మ కాపు మాల మాదిగా
మనందరం శూద్రులమే. ఈ శూద్రులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఒక తల్లి పిల్లలు. వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడి సంభాషణ ప్రకారంగా అని చెప్తున్నాను నేను. ఇంకప్పుడు ఈ ఆరోపణ మీది మీ విచక్షణగా వదిలేస్తున్నాను తల్లి అంతే. మరి పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి అన్న? ఇప్పుడు ఒక సంస్థ నడపాలి అన్న, ఒక నలుగురికి మనం వచ్చిన వాళ్ళకి కనీసం భోజనమైనా పెట్టియాలి కదా. భోజనం పక్కన పెట్టు, ఒక నీళ్ళ బాటిల్ కొనియాలన్నా కూడా పైసలతోటి కూడుకున్న ఖర్చు. మరి ఏడికెళ్ళి వస్తుంది మీకు? ఎవరో ఒకరు ఫండింగ్ చేస్తేనే కదా. ఇప్పుడు దాదాపు ఇంతమందిని మీరు నడిపిస్తున్నారు. ఈ రామరాజ్యం కాన్సెప్ట్ కావాలి అని కోరుకున్న వాళ్ళందరూ వారి శక్తి మీరు 500, 1000, 200, 3000 అట్లా ఇస్తే కోస్టలేంద్ర ట్రస్ట్లో జమ అయి ఉన్నాయండి. ఆ అమౌంట్తో ఖర్చులు పెట్టాం. ట్రస్ట్ ఉందా? ట్రస్ట్ ఉందమ్మా, కోసలేంద్ర ట్రస్ట్ ఉంది. సో దానికి సుమారు 10-15 మంది దాకా మేము ట్రస్టీలు ఉన్నాం. ఎప్పుడు స్థాపన? సుమారు 3-4 years అవుతుందమ్మా ట్రస్ట్ ఏర్పడి. మరి ఇంత ఇష్యూస్ జరిగిన తర్వాత కూడా ఫండర్స్ ఇస్తున్నారా డబ్బులు? అంటే ఇప్పుడు తాత్కాలికంగా ట్రస్ట్ అనేది సీజ్ చేసి చేయబడి ఉంది. ఇప్పుడు కొద్ది గొప్ప అమౌంట్లు పడుతుంది, దాంట్లో క్రెడిట్ అవుతున్నాయి. తర్వాత మేము కూడా దాన్ని కోర్టులో పిటిషన్ అవి వేసుకుని తీసుకోవాల్సి వస్తుంది. కార్లు సీజ్ అయితే ఎలా తీసుకుంటున్నామో రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీస్కి అది కూడా చేయాల్సి వస్తుందమ్మా. అది కూడా మరి మళ్ళీ అది ఏమంటారు పనిలో మళ్ళీ అది కూడా ఏమంటారమ్మా వర్కింగ్లో వచ్చేస్తుంది ట్రస్ట్ కూడా. బాలాజీ గుడి, చిలుకూరు బాలాజీ గుడిలోనే అవన్నీ చూసి మీకు మస్తు కోపం వచ్చాయని కొట్టిన నేను అనే విషయం ఒప్పుకున్నారు. మరి తిరుపతి బాలాజీ తల్లి కొట్టేమని ఒప్పుకు నేను ఎక్కడ ఒప్పుకున్నాను? సరే ఒప్పుకోలేరు, సరే అక్కడ చూసి మీకు కోపం వచ్చింది. ఒక సెకండ్ ఏంటి తల్లి, ఆయన ఫోన్ లాక్కునే పరిస్థితుల్లో, మా ఫోన్ కాపాడుకునే స్థితిలో తప్పు సిగ్గు లేకుండా తప్పు చేసి మళ్ళీ నువ్వు ప్రగల్భాలు పలికి అహం బ్రహ్మస్మి అంటావా అన్న ఉద్దేశంతో మేము కూడా తోపులాట్లో పాలు పంచుకోవడం జరిగింది. ఆ తోపులాట్లో 1-2 దెబ్బలు నాకు తగలొచ్చు, 2-3 దెబ్బలు ఆయనకి తగులు ఉండొచ్చు. మొత్తానికైతే ఏదో గలాట జరిగింది అంతే అంతే అంతే. అయితే ఇక్కడుండే ఈ గుడిని చిలుకూరు బాలాజీ గుడిని మీ కూడా ఎరకనే చిన్న బాలాజీ గుడి అంటారు. మరి పెద్ద బాలాజీ గుడిలో గోవులు చచ్చిపోతున్నాయి. స్వామివారి ప్రధాన ద్వారం వరకు చెప్పులు వేసుకొని వస్తున్నారు. తిరుపతి లడ్డు కల్తీ అని, కల్తీ కాదని, ఇవన్నీ గందరగోళ పరిస్థితి. రోజు ఒక ముచ్చట బయట వెళ్తుంది. ఏమనిపిస్తలేదా? అనిపించి ఏం ప్రయోజనం అమ్మా మనకి? ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఉంది, టీటీడీ బోర్డు కూడా రాజకీయ నాయకులు కబంధ హస్తాల్లో ఉంది. రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా కింద టీటీడీ బోర్డు ఏర్పాటు అయిపోయింది. అది ఏ పార్టీ వచ్చినా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ వచ్చినా అదే దుస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి ఈ పాలకులు తప్పు చేస్తే ప్రశ్నించే వ్యవస్థ లేదు కదమ్మా. ఎవరో కొంతమంది ఈ పార్టీకి, కొంతమంది ఈ పార్టీకి, కొంతమంది ఇంకో పార్టీకి భజన చేయటం తప్ప నిన్నే ఏ భజన సేయువాడను మనం భజన చేయటం తప్ప ఈ పార్టీకో ఆ పార్టీకో భజన చేసి చప్పట్లు కొట్టడం తప్ప ప్రశ్నించే వ్యవస్థ ఏముందమ్మా? దానికోసం ప్రతి ఊర్లో క్షాత్రం కలిగిన వాడు మీరెందుకు ప్రశ్నిస్తలేరు? ఈ కంటిన్యూ ఘటనలు జరుగుతున్నా మీరెందుకు ప్రశ్నిస్తలేరు? అంటే దగ్గరలో ఉన్న రంగరాజన్ అయితే ప్రశ్నిస్తారు, దూరంగా తిరుపతి కొండలపైన ఉండే వాళ్ళని ప్రశ్నించరా? కాదు తల్లి, రంగరాజన్ గారే కాదు, ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులు బాధ్యత తీసుకుని, బ్రాహ్మణులు అంటే ఏమిటి? భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుంది. క్షాత్రం కలిగిన వారిని ఎంపిక చేసే బాధ్యత వారే తీసుకుని, వారి పోషణ కూడా వైశ్య శూద్రుల్ని ప్రేరేపించేటట్టు చేసి వారి పోషణ నిమిత్తం ఏర్పాట్లు చేసి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎవరో ప్రశ్నించక్కర్లే, ఒక వ్యవస్థ ఏర్పాటు అయిపోతుంది. వారికి భయం వస్తుంది, అరే వీళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా ఒక సైనిక వ్యవస్థ కింద తయారవుతున్నారు, మనం తప్పు చేస్తే ఎక్కడ మనల్ని నిలదీస్తారో, ఎక్కడ మనల్ని 43 CRPC కొత్త చట్టం BNSS సెక్షన్ 40 ప్రయోగించి మనల్ని అరెస్ట్ చేస్తారనే భయం వస్తుంది వారికి. అంతే తప్ప ఇలా జరిగిందని స్పందించి ఓ పోస్ట్ పెడితే న్యాయం జరుగుద్ది అనుకుంటే 100 పోస్టులు పెడతానమ్మా నేను. అట్లా న్యాయం జరుగుతుంటే 100 సార్లు వెళ్తాను అక్కడికి నేను. అంటే ఎవరు ఎక్కడికి పోవద్దు, ఉన్న కాడి నుంచి రక్షణ కోసం సైన్యం సిద్ధం చేయాలి కాదమ్మా, మూలాల్లోకి వెళ్ళాలి. అమ్మ ఈ రోజు ఏదో దాడి జరిగింది, మూలాలకు వెళ్ళి సైన్యం సిద్ధం చేసే వరకు జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంటే ఏం చేస్తారు? అవునమ్మా, అలాగని ఇక్కడో ఘటన, అక్కడో ఘటన, ఇక్కడో ఘటన, మనం మూలంలో సరి చేసుకోకుండా ఈ ఘటనల చుట్టూ పరిగెత్తా ఉంటే ఉపయోగం ఉందమ్మా? ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు కాశ్మీర్లో జరిగింది, పెహల్గాం ఫస్ట్ టైం జరిగింది అంటారు, అదేమన్నా ఇది మొదటిసారి జరిగిందా? ఇప్పుడు 2 దేశాలు ఏర్పాటు అయినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి కదమ్మా. కాకుంటే ప్యాంట్లు విప్పదీసి హిందువా ముస్లిం అని పరిశోధించి ఆ చంపడం అనేది ఏమన్నా మనకి వింతగా కొత్తగా అనిపిస్తుందేమో. ఇది ఎప్పటి నుంచో జరిగేదే. బంగ్లాదేశ్లో చూడట్లేదు, చంపిన తర్వాత అయినా ప్యాంట్ విప్పదీసి వస్తున్నారు, పొరపాటున మనం ముస్లిం నేను చంపలేదు కదా అని. ఓవైసీ చెప్పారు 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే
భారతదేశంలోని హిందువులందరినీ ఓచుకోతకోసి చంపేస్తామన్నారు. అసలు ఆయన బలం ఏమిటి? ఈ మసీదులు, ఈ మదర్సాలు కాదా ఆయన బలం? అక్కడ బోధన జరిగి సైన్యం తయారు చేసుకున్నారు, అది కాదా? ఆ సైన్యం కాదా ఆయన బలం? కనీసం రక్షణ కోసం ముందు మనం రక్షించుకోవడం కోసం మనం ఒక వ్యవస్థ ఏర్పాటు అవ్వద్దా? ఇది మానేసి మనం అక్కడ తిరుగుదాం, ఇక్కడ తిరుగుదాం అని చెప్పేసి తిరగమంటే చెప్పండి తల్లి, నేను కూడా వస్తాను. దీనివల్ల ఏమైనా ఉపయోగం జరిగితే నేను 100 సార్లు వస్తాను తల్లి. నేను అంటే వ్యవస్థలు ఎలా మారుతాయి అనుకుంటున్నారు? అంటే ప్రశ్నించడం వల్ల ఎంతో కొంత వస్తుంది, తర్వాత మేమున్నాం, సైన్యం ఉన్నది, ఒక భయం ఉంటుంది అంటున్నారు. ఎట్లా భయం ఉంటుంది అమ్మా? ఒక SHO కాగ్నిజబుల్ అఫెన్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయకపోతే, కంప్లైంట్ వచ్చిన తర్వాత అతనికి చేయాల్సిన పని చేయకుండా పని చేసినందుకు అతనికి నేరం ఉంది. ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పిస్తే, కళ్ళు మూసుకుని తప్పుడు తీర్పిస్తే అతనికి 219 IPC ప్రకారంగా 7 సంవత్సరాలు జైలు శిక్ష నుంచి చట్టం ఉంది. అసలు ఈ చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఈ పని వారు సక్రమంగా అమలు చేస్తే సామాన్యుడికి న్యాయం జరిగేది. ఈ పని వారు చేయట్లేదు. కనీసం ప్రశ్నించడం కోసం ఇదిగో ఆ న్యాయమూర్తి ఈ తప్పు చేశాడు. సహారా ఇండియా కేసులో ఇప్పుడు దాకా కనీసం 13 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేకపోయింది. 3 లక్షల కోట్ల రూపాయలు స్థిర చరాస్తులు బాధితులకు పంచలేకపోయింది. అలాంటప్పుడు ఈ వ్యవస్థ ఎందుకు? ఈ న్యాయమూర్తుల్ని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి మీరు ఎందుకు ఇంపీచ్ చేసి తొలగించలేదు అని ప్రశ్నించే వ్యవస్థ లేదు. ఆ ప్రశ్నించే వ్యవస్థ రావాలి అని అంటున్నాను. తప్ప అమ్మా అది? అంటే ఆ ప్రశ్నించే వ్యవస్థ రామరాజ్యమే. రామరాజ్యం కాకపోతే శివుడు రాజ్యం పెట్టుకోండి, శివుడు రాజ్యం కాకపోతే దుర్గం రాజ్యం అని పెట్టుకోండి. అది కూడా స్టార్ట్ చేస్తున్నారు. అయ్యా అట్లా కాదమ్మా. అసలు మీరు రాముని నమ్ముతారా నమ్మరా ప్రశ్న కాదు, సన్మార్గంతో జీవిస్తారా జీవించారా అది ప్రశ్న. రాముని నమ్మి తప్పు చేసినా తప్పే, రాముని నమ్మకుండా తప్పు చేసినా తప్పే. తప్పు చేసిన వాడు శిక్షించబడాలని కోరుకుంటున్నాం మేము. అది సామాన్యులకు జరుగుతుంది. సామాన్యుడు చిన్న నేరం చేస్తే వాడు శిక్షించబడుతున్నాడు. వాడి మీద చట్టాలు చాలా బలంగా పనిచేస్తున్నాయి. కానీ అధికారం, డబ్బు, హోదా, పరపతి ఇలా ఉన్నవారి దగ్గర కనీసం చట్టాలు చుట్టాలు అయిపోతున్నాయి అమ్మ వారికి. అయితే మీరు తప్పు చేసిర్రో లేదో అనేది మీ మనస్సాక్షికే తెలుసు. అవును తల్లి. కానీ కేసులు మాత్రం పెట్టిండ్రు. వీడియోస్, విజువల్స్ వైరల్ అయి చక్కర్లు తిరిగినాయి. మరి మిమ్మల్ని ఎందుకు కొట్టిర్రు? ఇది నిన్న జరిగిన దాడి అంటున్నారమ్మా? నిన్న జరిగిన దాడి ఆ సంఘటన అంటున్నారా అమ్మ? ఇప్పుడు మా మీద వారు ఎందుకు దాడి చేశారు అనేది అసలు వారు ఎవరో మాకు తెలియదు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ప్రతి వారం ఒకసారి ఇన్వెస్టిగేషన్ సహకరించడం కోసం ప్రతి గురువారం అంటే 4 గురువారాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 లోపల ఎప్పుడైనా వెళ్ళి కనిపించి రావాలి. ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం అలాంటి క్లాస్ పెట్టి ఉంటారు వాళ్ళు. అందులో భాగంగా చివరి గురువారంగా మొన్న నేను మొయినాబాద్ పిఎస్కి వెళ్ళిన తర్వాత ఐఓ గారు కలిశారు, మాట్లాడారు. ఇన్స్పెక్టర్ గారు మీతో మాట్లాడతారన్నారు, ఆయన్ని కలిసాము. మీ మీద మళ్ళీ కొత్త కేసు నమోదైంది అంటే రంగరాజన్ గారు ఇంకో కంప్లైంట్ ఇచ్చారు. మీరు ఇంకొకటి ఇచ్చారు. మీరు మాటల మధ్యలో ఆయన డిఫేమ్ చేస్తున్నారట. కాబట్టి దానికి మరియు ఓఐసి పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే హిందువులందరినీ చంపేస్తాను అని అన్నాడు. అయినా న్యాయస్థానాల్లో ఓవైసీకి శిక్షే పడలేదు. ఈ అనే పదాలు మీరు వాడటం వల్ల హిందువులందరికీ మళ్ళీ గుర్తొచ్చి హిందువులందరి మధ్య ఏమన్నా కొంచెం కలకలం రేగి అంటే పోలరైజేషన్ పెరిగి ఏమంటారు మత ఘర్షణకు దారి తీసే అవకాశం ఉందన్న భయంతో ఆయన కూడా దాని మీద కూడా మేము కంప్లైంట్ ఇచ్చినారు. మేము FIR ఫైల్ చేసాం, నోటీస్ తీసుకోండి అంటే రిసీవ్డ్ అండ్ ప్రొటెస్టెడ్ అని రాసి నేను సంతకం పెట్టి నోటీస్ తీసుకొచ్చాను. అది సుమారు మేము 2:55కి PS లోపలికి వెళ్తే సుమారు 5 అవుతుంది మేము బయటకు వచ్చే సమయానికి. అక్కడి నుంచి 2-3 కిలోమీటర్ల దూరంలో కొంచెం మంచినీళ్ళు తాగి ఒక బాటిల్ తీసుకుని మంచినీళ్ళు తాగన్నా బయలుదేరని అక్కడ ఆగే మేము 4 ఉన్నాం మేము. ఈ బయలుదేరి లోపలనే వీళ్ళందరూ మరి ఎక్కడి నుంచి వచ్చారు అకారణంగా వచ్చి గొడవ పెట్టుకుని మా మీద దాడి చేశారు. అక్కడికి పాపం నాతో ఉన్న 3 కూడా చాలా గట్టిగా పోరాడి నన్ను కాపాడుకుంటూ వచ్చారు. అక్కడ స్థానికులు కూడా పాపం చాలా సహాయం చేశారు. స్థానికులు కూడాను వచ్చిన వారు సుమారు 20-30 మంది ఉంటారేమో, మేము కౌంట్ చేయలేదు, లెక్క పెట్టలేదు. వాళ్ళు కూడా చాలా వీరోచితంగా పోరాడే మమ్మల్ని కాపాడి పెట్టారు. వారు కూడా ఎవరు దాడి చేసిన వాళ్ళు అంటే మనకంటూ ఎవరో ఒకరు అనేది మనకి కొంత అనుమానించే పరిస్థితి. అంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రంగరాజన్ గారు అన్నారు, వీర రాఘవరెడ్డి వీడియోలు ఏ ఛానల్ వారు వేసినా వారి మీద సివిల్ డిఫేమేషన్, క్రిమినల్ డిఫేమేషన్ నేను ఫైల్ చేస్తా అని ఆయన అన్నారు. ఇంకా రెండవది ఆయనతో పాటు ఎవరో ఇద్దరు ప్రెస్ మీట్లో పాలు పంచుకున్నప్పుడు వారు కూడా మేము తలుచుకుంటే వీర రాఘవరెడ్డిని అసలు గడప దాటి కూడా బయటికి రానివ్వం అని వారు ఇట్లాంటి ఈ మాటలన్నీ మేము ఉన్నాం. కాబట్టి ఒకవేళ రంగరాజన్ గారు ఏమోనే అనుమానం తల్లి.
ఇప్పుడు మీ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయంటున్నారు, మీ వైపే న్యాయం ఉంది అంటున్నారు, మరి మీరెందుకు కేసు ఫైల్ చేయలేరు? మీరెందుకు ఒక కంప్లైంట్ పెట్టలేదు? కంప్లైంట్ ఇచ్చామమ్మా. నిన్న ఆ స్పాట్కే మరి ఎవరు ఇన్ఫార్మ్ చేశారు, మేము డైల్ చేస్తే 100 కలవలేదు. పోలీసులు వచ్చారు, SHO ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, IO నరసింహారావు గారు వచ్చారు, మా కేసులో IO గారు ఆయన వచ్చారు. ఆ స్పాట్లోనే వీరు వచ్చి పోలీసులు వచ్చే సమయానికి దుండగులు పారిపోయారు. అసలు ఎంత స్పీడ్గా పారిపోయారు, అంత స్పీడ్గా వారు పారిపోయారు, చాలా వేగంగా పారిపోయారు వాళ్ళు. ఒక్కరిని కూడా పట్టుకోలేకపోయారా? మరి ఆ స్పాట్లో ఎవరో దొరకలేదు. కానీ CC కెమెరాలు అవి గుర్తించి మేము ఇచ్చిన కంప్లైంట్ మీద నేను మీలాంటి మీడియా మిత్రుల ద్వారా విన్న మాట ఇది, నిజం అబద్ధం కూడా మాకు తెలియదు. నిన్న పోలీసు వారు వారిని అరెస్ట్ చేశారని, స్టేషన్ పిలిచి పంపించారని విన్నాం తల్లి. మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు ఇంట్లోకి ప్రతి నిమిషం భయమే ఉంటుంది. మంచిగా రావాలని కోరుకుంటారు ఎవరింట్లో అయినా కానీ. మీ ఇంట్లో పరిస్థితి ఏందన్నా? అంటే ఒక్క రోజుల హీరోనా విలనా ఏం చేసిర్రు అనేది మీకెరక, ఇంట్లోకి ఎరక. అంటే మీ ప్రాస్పెక్టివ్ ఒక రకంగా ఉంటుంది, జనాల ప్రాస్పెక్టివ్ ఇంకొకలా ఉంది మీ వైపు, హిందూ సంస్థల ప్రాస్పెక్టివ్ ఇంకొకలా ఉంది, సినీ హీరోల ప్రాస్పెక్టివ్ ఒకలా ఉంది, రాజకీయ పెద్దల ప్రాస్పెక్టివ్ ఇంకోలా ఉంది. మరి ఇది అంత దాడి జరిగిన తర్వాత ఇంట్లో పరిస్థితి ఏంది అసలు? అమ్మ, అందరి ఇంట్లో ఉండే గందరగోళం మా ఇంట్లో కూడా ఉండొచ్చు. అరే 100% ఉంటుందమ్మా. ఈయన బయటకు వెళ్తున్నారు, రామరాజ్యం అంటున్నారు, ఇంటికి తిరిగి ఎలా వస్తారని భయం ఆవిడకి ఉండొచ్చు. ఇంతకాలం ఆవిడ ఎంత సపోర్ట్గా నాకు అండదండగా నిలబడినా, ఎంత సహాయం చేసినా ఆవిడకి ఉండొచ్చు. కానీ నా వెర్షన్ ఏంటంటే తల్లి, మేము జైల్లో ఉన్నప్పుడు, రిమాండ్ అయినప్పుడు, జ్యుడిషియల్ కస్టడీలో మేము ఉన్నప్పుడు రకరకాల వార్తా కథనాలు, వీర రాఘవరెడ్డి గోండా, వీర రాఘవరెడ్డి రౌడీ, వీర రాఘవరెడ్డి అనేక సెటిల్మెంట్లు చేసి 1000 కోట్లు సంపాదించాడు, అనేక భూములు లాక్కున్నాడు ఆయన, అనేక గుళ్ళకు వెళ్ళి పూజారులను బెదిరించి హుండీలు లాక్కొచ్చేసారు అని రకరకాల కథనాలు విన్నాం. మేము బయటకు వచ్చాక వీళ్ళందరి మీద ఏ సివిల్ డిఫేమేషన్, క్రిమినల్ డిఫేమేషన్ ఎక్కడ వేయలేదే మేము. వాళ్ళకి అలాంటి సమాచారం వచ్చింది, వారు చెప్పారేమో. రిజాయిండరీ, ప్రత్యుత్తరం, నా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నేను చెప్తున్నాను ఆయన అక్కడ జరిగింది అది కాదు ఇది అని చెప్పే బాధ్యత నాకుంది. నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఒక అక్షరం తేడా ఉన్నా, ఒక కామా పులు స్టాప్లో ఏదన్నా తప్పులు ఉన్నా వారు దాన్ని ఖండించవచ్చు. ఇదిగో ఈ పదం తప్పు, ఈ వాక్యం తప్పు, ఈయన చెప్పి నేరేషన్ తప్పు అని వారు ఖండించే స్వేచ్ఛ వారికి కూడా ఉంది. అంతే తప్ప వీర రాఘవరెడ్డిని అడుగు బయట పెట్టనివ్వం మేము. వీర రాఘవరెడ్డి వీడియోలు ఎవరు వేసినా వారి మీద సివిల్ క్రిమినల్ డిఫేమేషన్ వేస్తాను నేను. నా వల్ల వీర రాఘవరెడ్డి బాగా పాపులర్ అయిపోయాడు, ఇట్లాంటి పదాలన్నీ వారు ప్రయోగించాల్సిన అవసరం వారి స్థాయికి తగదేమో అని నా ఉద్దేశం తల్లి. అంటే పాపులర్ కావడానికి మీరు అక్కడికి వెళ్ళలేదా? పాపులర్ కావడానికి అంటే ఎక్కడ ఏ సెన్సిటివ్ ఇష్యూలో తలదూర్చని రంగరాజన్ గారు, సో ఆ ఇష్యూతోనే పాపులర్ అయ్యారనుకుంటా. రంగరాజన్ గారు కూడా పాపులర్ అయ్యారంటారా? రంగరాజన్ గారికి ఆల్రెడీ ఆ పాపులారిటీ ఉంది కదా. మరి ఇప్పుడు మాకు ఆ పాపులారిటీ మీద అంత ప్రేమ అయితే లేదు తల్లి, అంత ప్రేమ కోరికలు ఏమీ లేవు. నేను అడిగిన ముచ్చట సమాధానం చెప్పలేరు అన్న. చెప్పండి తల్లి. ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంది అంటే, మీరు పోయి బయటికి పోయేసి లోపలికి వచ్చే వరకు ఇప్పటి వరకు ఒకరిని కలిసో లేదంటే ఒకరికి మాట్లాడలో లేదంటే ఒకరికి భోజనం చేసి వస్తారు అనుకున్న మనిషి ఒక పక్క ఒక ఘటన అది మర్చిపోకముందే మళ్ళీ మీరు మీ పైన దాడి, ఇంట్లో పరిస్థితి ఏంది? పిల్లలు ఉన్నారన్న? 2 కూతుర్లు ఉన్నారమ్మా. ఓకే, ఏం చదువుతున్నారు? నా పెద్ద కూతురు డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వెళ్తుంది, ఇప్పుడు చిన్న పాప ఏమో 4th క్లాస్ వెళ్తుంది. అయితే వారి పరిస్థితి సహజంగా వారికి ఆందోళన ఉంటుందమ్మా. ఉండకుండా ఎట్లా ఉంటుంది? జాగ్రత్త తీసుకోండి. మా ఆవిడ అంటే ఇప్పుడు మా కారు సీజ్ అయింది కదా, మీరు ఆటో బుక్ చేసుకోవద్దు, బైక్ బుక్ చేసుకోవద్దు, క్యాబ్ బుక్ చేసుకోండి అని తను అంటాను. ఇంక వీలైతే హాయిగా ఇంట్లో ఉండండి, పిల్లలతో ఆడుకోండి అంటాను. సహజంగానే ఎందుకు వచ్చిందండి అసలు, ఎవరికే లేని మనకు మాత్రం ఎందుకు మనకి అనే ఆలోచన తన లోపల కూడా ఉండొచ్చేమో. మరి ఏ రోజున తను ఎప్పుడు డిస్కస్ అయితే చేయలేదు. తను ఆ కుటుంబాన్ని నేను ఎప్పుడైనా 4 రోజుల ఇంటికి వెళ్ళకపోయినా 15 రోజుల ఇంటికి వెళ్ళకపోయినా పిల్లల్ని చూసుకోవటం, నా మీద ఇంటి బాధ్యత ఒత్తిడి పెట్టకపోవటం, ఆవిడ అట్లాంటి దాంట్లో సహకరిస్తూ ఉన్నారమ్మా నా భార్య అయితేని. ఉద్యోగం చేస్తున్నాను, ఏదైనా బిజినెస్? తన హౌస్ వైఫ్ అమ్మ, తన హౌస్ వైఫ్. మీరు? నేను టీచర్ అమ్మ, సంగీతం మాస్టర్ నేను. ఇప్పటికీ ఇంకా క్లాసెస్? అక్కడక్కడ అప్పుడప్పుడు. మరి ఇల్లు ఎట్లా గడుస్తుంది? ఇల్లు ఏమిటంటే అమ్మ, నేను ఇంకొక పెద్ద విషయం ఏమిటంటే కొద్దిగా గొప్ప 2001, 2002 అప్పుడు నేను చేసే సమయానికి నాకు నెలకు ఒక 2 లక్షల దాకా శాలరీ 2001లో 2002లో వచ్చేదమ్మా. అప్పుడు కొద్దిగా గొప్ప పర్వాలేదు, మనకి ఇబ్బంది లేకుండానే చిన్న చిన్న ప్రాపర్టీస్ అవి కొనుక్కోవటం, వాటిని కొన్ని మళ్ళీ అమ్మి రామరాజ్యంలో పెట్టడం,
ఇవన్నిటికీ మించి ఇప్పుడు నా భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫ్యాషన్ డిజైనర్ ఆవిడని. అట్లాంటి స్థాయిలో కొద్దో గొప్ప ఆవిడకి అట్లాంటి నాలెడ్జ్ ఉన్న స్నేహితుల ద్వారా ఏమన్నా చేసినా ఆవిడకి ఒక మినిమం ఇన్కమ్ ఆవిడకి ఉంది. ఆవిడ తల్లి కూడా కొంచెం శ్రీమంతురాలే. ఓ నెలకు ఒక ఇంటికి లోటు లేకుండా చూసుకుని స్తోమత ఉన్న ఆవిడ కూడా. వాళ్ళు కొంచెం అద్దెలు అవి వస్తాయి ఆవిడకి, అలా చూసుకునే స్తోమత ఆవిడకి ఉంది. ఇక రెండోది అంటే ఆవిడకి ఫర్దర్గా నాకు నగలు కొనేసుకోవాలి, వేసుకోవాలి, భూములు కావాలి, బిల్డింగులు కావాలి అనే కోరికలు ఏమీ లేవమ్మా ఆవిడకేమి. కాబట్టి ఇప్పుడు శ్రీమంతులమే, ఆవిడకి ఆ కోరిక లేదు కాబట్టి నేను ధనవంతుణ్ణి. ఇవన్నీ మొత్తం తనే నడిపిస్తారు. ఏం పేరన్నా? లక్ష్మి అమ్మ, లక్ష్మి అనూషారెడ్డి. సో తనే నడిపిస్తారు ఇల్లంతా కూడా. అంతే తల్లి. అయితే అన్న నేను అడగొచ్చో లేదో తెలియదు కానీ ఒక ఆడపిల్లగా అడుగుతున్నా. అడగండి తల్లి. ఇన్ జనరల్ గా ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే అమ్మా నాన్న వచ్చే అల్లుడు కావచ్చు, వాళ్ళ కుటుంబం ఎట్లా ఉంటుందో ఎంక్వైరీ చేసుకుంటారు. సైమెంటేనియస్ గా కోడల్ని తెచ్చుకునే వాళ్ళు కూడా అమ్మ నాన్న బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, అన్నదమ్ముల పరిస్థితి ఏంది, అక్క చెల్లెల పరిస్థితి ఏంది, చిన్నాన్న పెద్దనాన్న ఉంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇవన్నీ తెలుసుకుంటారు. ఇవన్నీ తెలుసుకొని ఇస్తారు. మరి డిగ్రీ అంటున్నావు, పిల్ల పెళ్ళికి ఉంది, మరి ఇట్లాంటి మీరు ఇంత వైరల్గా అయ్యి మీ పైన దాడులు చేయించి దాడులు జరిగి తర్వాత మీరేమో బోధనలను తిరుగుకుంటా, ఏంది ఆడపిల్ల పరిస్థితి ఆలోచించిర్రా ఎన్నడన్నా? అమ్మ, సహజంగా సమాజంలో మంచి చెడుకు మధ్య యుద్ధం జరుగుతుంటుంది. మంచి వైపు నేనున్నానేమని నేను అనుకున్నట్టు అవతల వాళ్ళు కూడా అనుకోవచ్చు, వారికి ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఏమి చేసినా చెయ్యకున్నా ఈ జరామరణాలు సహజం తల్లి. ఈ మృత్యువులు, జన్మ, ఈ మృత్యువు అనేవి సహజంగా వచ్చేటివి. అందులో భాగంగానే మనకి భార్య, పిల్లలు, తల్లి, తండ్రి సహజంగా ఉండేటువంటి బంధాలు ఇవన్నీ. ఇప్పుడు నేను అన్నీ పక్కన పెట్టేసి నా కూతురు పెళ్ళి నా కుటుంబం అనుకున్నా అది నా కుటుంబానికి కూడా చెడే మళ్ళీ. ఇప్పుడు సొసైటీలో ఎక్కడైతే ధర్మం అనేది లేనప్పుడు, ధర్మ స్థాపన అనేది లేనప్పుడు, రేపొద్దున నేను ఎంత డబ్బు సంపాదించి నా పిల్లలకి ఇచ్చినా దే కెనాట్ సస్టైన్ అమ్మా. ఇదే జూబ్లీ హిల్స్లో ఒక ఆయన తెన్నీటి గోత్రుడు, సుమారు ఆయన దగ్గర ఉంటే 50 కోట్లు 60 కోట్ల రూపాయల కార్లు ఆయన ఇంటి ముందు ఉంటాయి. ఈ జూబ్లీ హిల్స్లో ఉన్న ఆస్తుల్లో ఒక 5% 6% ఆస్తులు ఆయనే ఉంటాయి. తెన్నీటి గోత్రుడు ఆయన. ₹1 బ్యాంక్ అప్పు లేదు, 100 కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ ఆయన దగ్గర ఉంటుంది. అలాంటి వ్యక్తి ఒకసారి నాకు ఫోన్ చేసేది, వీడియో చూశాను మీద నేను అని పరిచయం చేసుకుని మాటల సందర్భంలో కలిసిన తర్వాత చెప్పుకొచ్చాడు. కాంగ్రెస్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక హోమ్ మినిస్టర్ కొడుకు రింగ్ రోడ్ నా అనుకుని ఉన్న 215 ఎకరాల నీ ల్యాండ్లో ఒక 100 ఎకరం నాకు ఇస్తే నేను 2-3 ఇష్యూస్ని సాల్వ్ చేస్తాను, నీ దగ్గర రానివ్వం, లేకపోతే మరి ఆ ఇష్యూస్లో సీరియస్గా వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి ఇది వార్నింగ్ ఇచ్చారు ఆయనకి. అంటే నేను ఎకరం 15 లక్షలు పెట్టుకున్నా, లీగల్గా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రింగ్ రోడ్డు పడింది కాబట్టి రేట్లు పెరుగు ఉండొచ్చు, కోట్లు అయి ఉండొచ్చు, నువ్వేం చేస్తావో చేసుకో అంటే, ఆ 215 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండేది, ఇతను పడగొట్టాడని తప్పుడు కేసు. అక్కడ 215 ఎకరాల్లో ఒక కాలువ ప్రవహిస్తుండేది, ఈయన కప్పెట్టాడని 2 తప్పుడు కేసు పెట్టి ఫ్రైడే అరెస్ట్ చేసి 5 రోజులు జైల్లో పెట్టారు. అసలు మిగతా నా పొలంలోనే కాలువ నేను కప్పెట్టేసి ఉంటే మరి 200 ఎకరాల ముందు కానీ వెనక్కి కానీ కాలువ ఉండాలి కదా, అది ఎక్కడ పోయింది? నిరూపించుకోలేకపోయారు, కేసు కొట్టేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయం అక్కడ ఎందుకు ఉంటే నేను ఎందుకు కూలుస్తాను? నేను వెంకటేశ్వర స్వామి భక్తుని, నేను అక్కడ లేదు అని పట్టాపహాని పాస్బుక్లో ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి, తర్వాత కేసు కొట్టేశారు. అయినా చెయ్యని తప్పక 5 రోజులు నేను జైల్లో ఉండాల్సి వచ్చింది అని చెప్పి ఆయన బాధపడ్డారు. రేపు పొద్దున్న నా పిల్లల పరిస్థితి కూడా అంతే. నేను 1000 కోట్లు సంపాదించి ఇక్కడ ధర్మం అనేది ఇక్కడ భూమి మీద లేకపోతే రేపు పొద్దున్న నా పిల్లల పరిస్థితి అంతే. కాబట్టి ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు వారి భవిష్యత్తు అనుకుంటున్నాము. అలా ఆలోచించేవారు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ ధర్మం సజావుగా ఉందా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుందా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సింది ఎవరు? న్యాయస్థానాల్లో జరుగుతుందా? పోలీసులు ఏం చెప్తే దాన్నే న్యాయస్థానాలు నమ్ముతున్నాయా? అన్న, పిల్లనిచ్చిన వాళ్ళు ఎవరైనా ఇవన్నీ ఆలోచిస్తారా? ఒక ఇంటి కోడల్ని తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ జనరేషన్లో మీకు కూడా ఎరకనే ఎన్నో పెళ్ళిళ్ళకు పోయి ఉంటారు, ఎంతోమందిని ఆశీర్వదించి ఉంటారు. పిల్లని కోడలుగా తెచ్చుకునేటోళ్ళు ఇవన్నీ ఆలోచిస్తున్నారా? అంటే సహజమమ్మ, యద్భావం తద్భావతి అని. ఇప్పుడు ఇదే మనం మాట్లాడుతున్న 4 ముక్కలు చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో, చూసేవాళ్ళు అసలు మీకు ఏం పని పాట లేదా, ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొచ్చారు అని కామెంట్ పెట్టేటోళ్ళు ఉంటారు. ఇది మంచి ఇంటర్వ్యూ ఏమో, అర్థవంతంగా ప్రశ్నలు అడిగారు అని చెప్పి కామెంట్ పెట్టేటోళ్ళు ఉంటారు. అయ్యో ఇప్పుడు దాకా మేము అపార్థం చేసుకున్నామే అనేటోళ్ళు ఉంటారు. ఇతను పిచ్చోడు అనేటోళ్ళు ఉంటారు. అందరూ అన్ని రకాలుగా ఎందుకు ఆలోచిస్తున్నారు?
ఇక్కడ మాట్లాడే మాటలైతే ఒకటే కదమ్మా, యద్భావం తద్భవతి, ఎవరు ఎలా అనుకున్నవారు అలా ఆలోచించుకోనివ్వండి. ఇప్పుడు రేపొద్దున్న నా బ్యాక్గ్రౌండ్ తెలిసి నా పిల్లలతో వియ్యం ఉంది వాళ్ళు కలుపుకోవాలనుకున్నవారు వస్తారు, లేనివారు రారు. దానికోసమే మనం ఇప్పుడు అడిగి ఏ పని దేని గురించి కాంప్రమైజ్ లేదు, రామరాజ్యం మాత్రమే నా విజన్ అంటున్నారు. నాకైతే అదే అర్థమైంది. అంతే తల్లి, అంతేనమ్మా, అంతే అంతే. రామరాజ్య స్థాపన ఏం తల్లి, అంతే. ప్రత్యేక సైనిక వ్యవస్థ ఏర్పాటు చేయటమే లక్ష్యం తల్లి, అంతే. ఫ్యామిలీ నెక్స్ట్, చివరి శ్వాస వరకు. దీని తర్వాతే ఫ్యామిలీ అమ్మ, ఫస్ట్ ఇది తర్వాతే ఫ్యామిలీ. సంగీతం మాస్టారు అన్నారు, సో మాస్టారు గారు ఇంకా ఉన్నారు అట్లాగే సంగీతం మాస్టర్ గా? అంటే ఓహో అని పెద్ద సంగీతం తెలిసిన విద్వాంసుని కాకపోవచ్చు, బతుకు తెరువుకి ఏమన్నా 4 స్వరాలు ఏదో నేర్పించే సరళీ స్వరాలు, జంట స్వరాలు, అభ్యాసగానం, కొంత సభాగానం, ఓహో పెద్ద స్థాయిలో కాకుండా ఏదో పట్టుకుట్టు కోసం నేర్పి కొంత అయితే ఉందని అనుకుంటున్నాను తల్లి. ఒక్కసారి వినొచ్చా? ఏముందమ్మా, సజని పని సమ మరి సమమ పమ పమ మరి సమరి స ని పప్ప మమ ప సని ని సని ని సని పరి సని ప సని పమ ని పమరి పమరి స పప సని పమరి సారి గమ. మీ ఇష్టం ఉండే రామరాజ్యం సంస్థ గురించి కావచ్చు, రామయ్య గురించి కావచ్చు, ఎప్పుడైనా ఏమైనా పాటలు పాడేంత జ్ఞానం లేకపోయినా పాటలు బాగా వింటుంటానమ్మ. త్యాగరాజ కీర్తనలు, అందులో రాముడిని పొగిడినా సద్విమర్శ చేసినా సంతోషంగా అనిపిస్తుంది. రాముడిని పొగిడే తీరులో కానీ రాముడిని విమర్శించే తీరులో. మాటలే చెప్పకండి, ఆ ముచ్చట పాటలే చెప్పండి. వనితలు సదా సొక్క జేయుచును మ్రొక్క చేసే పరమాత్ముడదియుగాక, యశోద తనయుడంచు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుచుండు హరి, సమయానికి తగు మాటలాడెన్ని రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు, సమయానికి తగు మాటలాడెన్ని. వనితలు సదా సొక్కజేచును మ్రొక్కజేసే పరమాత్ముడదియుగాక, యశోద తనయుడంచు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుచుండు హరి, సమయానికి తగు మాటలాడనే. ఓ రామచంద్రమూర్తి, నువ్వు స్వయంగా రంగస్థలానికి నువ్వు అధిపతి ఉన్నావు. రంగేశుడు సద్గంగా జనకుడు, గంగాదేవికి తండ్రి అయి ఉన్నావు. అయినప్పటికీ వనితలు సదా సొక్క చేయుచును మ్రొక్క చేసి ఎంతమంది అమ్మాయిల మోహంలో ముంచేసావయ్యా. వారందరి కోరిక తీర్చేవా నువ్వు? వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నావయ్యా నువ్వు? కాదు, చివరికి నీ తల్లిని కూడా మోసం చేసావు నువ్వు. యశోద తనయుడంచు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుచుండు హరి, నువ్వు తన కుమారుడు అని నేను ముద్దు పెట్టుకుందయ్యా. నేను నీ కుమారుడిని కాదమ్మా, బ్రహ్మదేవుడికే నేను తండ్రినమ్మా, ఈ రంగస్థలానికి అధిపతినమ్మా అని నిజాన్ని చెప్పేవయ్యా నువ్వు. అవి ఏం చెప్పకుండా నవ్వుతూ ఉంటావా నువ్వు అని ఇట్లాంటి సద్విమర్శ రామచంద్రమూర్తిని చేసిన. అమరతారక నిచయ కుముదహిత పరిపూర్ణ నగదర సురభూజదధిపయు దివాసహరణ సుందరతర వదన సుధామయవచో బృంద గోవింద సానందమ వరాజరాప్త శుభకరానిక. ఇట్లాంటి పొగడ్తలతో ముంచెత్తిన రామచంద్రమూర్తిని. ఇది ఆ త్యాగయ్యకే సాధ్యం, ఆ శమన వైరికే సాధ్యం. అట్లాంటి పాటలు విని మురిసిపోతుంటాను తల్లి. అంతే అన్న. లాస్ట్ అండ్ ఫైనల్గా అడగలు, ఇప్పుడు మన దేశంలో ఏం జరుగుతుందో అనేది మీకు కూడా ఎరకని. ఒక పక్క పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఆర్మీ యుద్ధం, దేశం లోపల కర్రగుట్టలు జల్లడబట్టి మరి మావోయిస్టులను హతమార్చే ప్రయత్నాలు కాదు, ఆపరేషన్ కగార్. ఏమంటారన్న ఈ రెండింటిపైన? అంటే మనం ఏం చెప్పినా పరిష్కారం ఏమిటనేదే ముఖ్యం తల్లి. ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం ఈరోజు జరుగుతుంది, రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుందని మన వార్తలు చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్తో యుద్ధం చేసాం, పాకిస్తాన్ మొత్తం నేలమట్టం చేసాం అనుకుందాం. మరి అల్లాను నమ్మని వాళ్ళందరినీ చంపేయండి అనే బోధ నిజంగా ఖురాన్లో ఉండుంటే దాన్ని ఇక్కడ ఎవరైతే సుమారు 30 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారో వారిలో 1% మందో 2% మందో నమ్మి మనం కూడా హిందువులందరినీ ఓచుకోత కొయ్యాలని చెప్పేసి అక్కడక్కడ మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెడతా ఉంటే పరిష్కారం ఏమిటి? కాబట్టి భారత రాజ్యాంగంలోనే మనకు అక్కడ ఉన్న లోపం ఏమిటంటే అన్ని మతాలు ప్రచారం చేసుకోవచ్చు, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, వారి యొక్క మతాన్ని ప్రచారం చేసుకోవడం కోసం అంటున్నారు. కానీ ఈ దేశం విభజన జరిగినప్పుడే మాకు ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలన్న కోరిక మీద ఆ భాగం పంచి ఇవ్వడం జరిగింది. అప్పుడు
మరి అట్లాంటప్పుడు ఇట్లాంటి దుర్బోధన బోధించే గ్రంథానికి ఇక్కడ సమానమైన హక్కు ఇచ్చి మీరు ప్రచారం చేసుకోవచ్చు అనేటువంటి దాన్ని అమెండ్మెంట్ చేసి, మీరు ఉన్నవాళ్ళు ఉండండి, మీరు అల్లాహ్ని పూజించుకోండి, కానీ ఇక మీద ప్రచారం వద్దు, లేకపోతే ఆ క్లాజ్ అన్న ఖురాన్లో తొలగించాలి, అల్లాహ్ని ఎవరైతే నమ్మరో వాళ్ళందరినీ చంపేయండి అనే క్లాజ్ అన్న బోధించడం ఖురాన్లో తొలగించాలి అనేటువంటి అమెండ్మెంట్ కాన్స్టిట్యూషనల్లో చేయకపోతే ఏం చేసినా ప్రయోజనం లేదమ్మా. అలాగే మావోయిస్టులు ఉన్నా కూడా అమ్మ, నేను చిన్నప్పుడు విన్నాను, నేను కేజీ సత్యమూర్తి మాస్టర్ అని పేరు విన్నాను నేను. ఈ కేజీ సత్యమూర్తి మాస్టర్ ఏమిటంటే ఆయన పెద్ద మంచి టీచర్ అట. ఆయన ఏదైనా తరగతులు చెప్తుంటే, పాఠాలు చెప్తుంటే ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వచ్చి ఆయన పాఠాలు వినేవారని నేను మీలాంటి వాళ్ళు చెప్పగా విన్నాను నేను. ఆయన స్టూడెంట్స్ చాలామంది ఐఏఎస్లు ఉన్నారని. ఆయన్ని ద ఇండియన్ మావో అంటారటండి. ఆయన సుమారు 18 సంవత్సరాలు అజ్ఞాతవాసం, అరణ్యవాసం చేశారు ఆయన. ఇప్పుడు వారి భార్య మరి ఉన్నారో లేదో, నేను సుమారు కలిసి కూడా 7 సంవత్సరాలు 10 ఏళ్ళు అయిపోతుంది ఆవిడని కలిసాను, మన కృష్ణా జిల్లాలోనే కలిశాను. ఒక చిన్న గదిలో సాధారణ జీవితం గడుపుతున్నారు ఆవిడ, ఒకటే గది సాధారణ జీవితం గడుపుతున్నారు. తర్వాత కాలంలో చనిపోయారు. కుటుంబాలు త్యాగం చేసి భార్య పిల్లలను వదిలేసి 18 సంవత్సరాలు అడవుల్లో అంత చదువుకున్న వ్యక్తి ఉండాలి. సంవత్సరం ఎందుకు ఏర్పడింది? ఈ రాజ్యాంగంలో ఉండే లోపాలు, ఈ చట్టాల్లో ఉండే లోపాలు, అంటే అవి లోపాలు కాదమ్మా, అవి వీరు అమలు చేయకపోవటం వల్ల తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది అనే నమ్మకం వారికి కలిగిస్తే ఆ మావోయిస్టులు కూడా ఉంటారని అనుకోవట్లేదు తల్లి. ఇది నా అభిప్రాయం మాత్రమే. అంటే కర్రెగుట్టల పైన ఆపరేషన్ ఖగార్ ఏంటి అంటే ఎక్కడున్నా మావోయిస్టులు అనేది అంతం చేయడం సమంజసమేనా? కాదమ్మా ఒకవేళ కాదమ్మా, అసలు ఇది ఎందుకు పుట్టింది, అసలు వారి సిద్ధాంతం ఏమిటి, ఇది ఎక్కడ లోపం జరిగింది అని దాని మీద అధ్యయనం జరిగితే, దాని మీద చర్య తీసుకుంటే అప్పుడు మనకు పరిష్కారం జరుగుతుందమ్మా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నాము. ఇప్పుడు ఏం జరుగుతుంది తల్లి, ఇప్పుడు మా కేసులో మమ్మల్ని రిమాండ్ చేశారు, జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. లేని కేసులు 2 కేసులు తప్పుడు కేసులు రాశారు. దాంట్లో న్యాయస్థానం కొట్టేసిన కేసులను కూడా కేసులు ఉన్నాయని అబద్ధం చెప్పి ఈయన మీద 3 కేసులు ఉన్నాయని చెప్తే రిమాండ్ ఇచ్చాడు ఈ 12th మ్యాజిస్ట్రేట్ గారు, రాజేంద్ర మ్యాజిస్ట్రేట్ గారు. ఇప్పుడు నిన్న మా మీద దాడి జరిగింది, బహిరంగంగా జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళకి నిన్న స్టేషన్ బెయిల్ ఇచ్చారట. మరి వారికో న్యాయం మనకో న్యాయం ఏమిటి? అంటే వారు వెనకాల సీఎం లేకపోతే పలుకుబడి ఉంది కాబట్టి అలా చేయొచ్చేవారు. అరే పొద్దున్న నాలాంటి వాళ్ళకి అందరికీ ఇలాంటి అవకాశం ఉండదు, మాట్లాడే అవకాశం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, ఏ తుపాకో పట్టుకుని ఏ నక్సలైట్లో కలిసిపోతున్నారు. ముందు సమస్య ఎక్కడ మొదలైంది దాని మీద దృష్టి పెట్టకుండా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ న్యాయస్థానాలు చేస్తున్నాయా? ఈ చెయ్యని న్యాయమూర్తుల మీద ఈ 197 CRPC ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగిస్తున్నాయా? ఈ ప్రయోగించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రశ్నించడం కోసం ఇంకేమైనా వ్యవస్థ ఉందా? ఇట్లాంటి వాటి మీద పరిశోధన అధ్యయనంతో కూడిన అధ్యాపనం జరిగితే పరిష్కారం రావచ్చమ్మా. ఆ మూలాలు తెలియకుండా ముద్ర వేసేస్తున్నాం, అతను ఒక దొంగ అనకు ముద్ర వేసేస్తున్నాం అంతే తల్లి. అసలు ఏంటి రామరాజ్యం వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్ డ్రెస్ కోడ్ ఉంది అంటే రామరాజ్యం 2 విధాలు తల్లి. ఒకటి పాలకులు, 2 సైనికులు అమ్మ. మేము సైనిక వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మేము డ్రెస్ కోడ్ పెట్టుకున్నాం. ఏంటి మీ డ్రెస్ కోడ్? చాలా డిఫరెంట్. నలుపు అమ్మ, అయ్యప్ప స్వామి నలుపు దుస్తులు, శనీశ్వరుడు నలుపు దుస్తులు, కాళికమ్మ నలుపు తల్లి. ఇది ఒక త్యాగానికి ఓర్పుకి సహనానికి గుర్తుగా నలుపు పెట్టుకున్నాను తల్లి మేము. వీరు పాలకులేమో కాషాయం ధరిస్తారు. పాలకులు ఎవరైతే రామరాజ్యంలో జిల్లాకు ఒకరు పనిచేస్తారు, నియోజకవర్గం ఒకరు పనిచేస్తారు, గ్రామానికి మండలానికి ఒకరు పనిచేస్తారు. జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి పూర్తయింది, ఇప్పుడు మండల స్థాయి గ్రామ స్థాయి. వారంలో 1 రోజు సమయం కేటాయించి మిగతా 6 రోజులు మీ కుటుంబం కోసం పనిచేయండి. 1 రోజు రామరాజ్య స్థాపన కోసం పనిచేయండి. మీ పనులేమీ మానుకోకర్లా 1 రోజు రామరాజ్య స్థాపనకు సమయం ఇవ్వండి. ఎట్లాంటి రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, డబ్బులు ఏమీ రావు. ఈ సైన్యంగా పూర్తి సమయం కేటాయించే సైన్యానికి మాత్రం నెలకు 20,000-25,000 రూపాయలు ఇవ్వాలి. దానికి ఏర్పాట్లు చేయాలని సంకల్పం చేసుకున్నాం తల్లి. అంటే ఒక బ్లాక్ కలర్ డ్రెస్ కోడ్, పైన ఒక బెల్ట్, ఒక విజిల్ కార్డు, ఇంకా వారి గుర్తులు కూడా ఉంటాయమ్మా వారికి. అంటే క్యాడర్ని బట్టి నాగుపాము గుర్తులు, త్రిశూలం గుర్తు, నందీశ్వరుడు గుర్తులు కూడా వస్తాయమ్మా వారికి. జస్ట్ వీఆర్ ఇన్ ట్రైనింగ్. ఇది కరుంగి మాలనన్నది ఏదో పెద్ద ఆయన ఇచ్చారమ్మా మాకు, నాయుడు గారు, శ్రీనివాస్ నాయుడు గారు అని. ఆయన ద్వారా ఇంకొక ఆయన పరిచయం అయితే ఆయన ఇచ్చి ఉందండి. ఇది మరి ఇది ఏమిటో కూడా తెలియదు, ఇచ్చారు. పెద్ద ఆయన కదా, శివలింగం నుంచి తీసి ఇచ్చి వేసారు, చేతికి వేసారు, మెడలో ఒకటి వేసారమ్మా. ఈ సైన్యానికి అదంతా లేదు, ఓన్లీ ఒక డ్రెస్ కోడ్ మాత్రమే. అంతే తల్లి, ఇంకేం లేదు. అంతే తల్లి. బ్యాచ్లు అంతే తల్లి, అంతేనమ్మా. ఎన్ని బ్యాచ్లు, ఎన్ని గుర్తులు అంటే అట్లా కదమ్మా. గ్రామ స్థాయి వారికేమో
ఒక నాగుపాము, లేకపోతే మండల స్థాయి వరకేమో భుజం మీద 2 నాగుపాములు, నియోజకవర్గ స్థాయి వరకు 3 నాగుపాములు, ఇంకా జిల్లా స్థాయి వరకేమో ఒక నందీశ్వరుడు గుర్తు, ఇంకా దిక్పాలకుడు అంటే స్టేట్ లెవెల్లో పనిచేసేవారికి ఒక నందీశ్వరుడు త్రిశూలం. అట్లా పెద్దలు ఏర్పాటు చేస్తుందమ్మా. పెద్దలు అంటే ఒక భిక్షగాడు ఒక ఆయన ఉన్నారు, బెగ్గర ఒక ఆయన ఉన్నారు, ఆయన శ్మశానాల్లోనే ఉంటారు, ఆయన దగ్గర ఫోన్లు అవి ఉండవమ్మా. అలాంటి పెద్ద ఆయన ఆదేశమేనమ్మా. నేను మాట్లాడిన ప్రతి అక్షరం ఆ శమన వైర్ ఆదేశం, ఆయన నేర్పించిన బోధనే. అంటే థ్యాంక్ యూ అన్న సో మచ్ మా స్టూడియోకి రావడానికి. సో ఇది వీర రాఘవరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.